ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జై శ్రీకృష్ణ అండి. ఇవాళ అర్థం తెలుసుకుందాం అనుకున్నాం కదా. మనం 10 శ్లోకాల వరకు తెలుసుకున్నాం ముందు క్లాసెస్లో. సురేష శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహ సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. సర్వదర్శన అన్నప్పుడు అన్నిటి యందు దర్శన రూపంలో, అంటే అన్నిటినీ తాను దర్శిస్తూనే ఉన్నాడు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయినా సరే ప్రతిదాని యందు స్వామి దృష్టి పడుతూనే ఉంది. కాబట్టి మనందరి వైపు కూడా ఆయన దృష్టి సారించే ఉంటాడు అన్న నమ్మకం కలిగేది సర్వదర్శన. తర్వాత శ్లోకం అజ సర్వేశ్వర సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిః అచ్యుతః వృషాకపిః అమేయాత్మ సర్వయోగ వినిశ్రుతః. ఇవి ఈ శ్లోకంలో మనకు కనిపించే నామాలు. కాబట్టి మొదటది అజహ. జ అనేది జన్మని సూచిస్తుందండి. ఇక్కడ అజహ అన్నారు కాబట్టి అంటే జన్మ అనేది లేనిది. ఇప్పుడు మనకి మానవ మాతృలకు కావచ్చు, స్వామి సృష్టి చేసిన వారందరికీ కావచ్చు, మనకంటూ ఒక జన్మ కలుగుతుంది. కానీ ఆయన జన్మ కలిగిన వాడు కాదు కదా. కావలసిన అవతారం ఎత్తగలిగిన అవతార పురుషుడు, జన్మ అతీతుడు. మనలాగా పుట్టుట గిట్టుట అనే చక్రంలో పడడు. కాబట్టి ఆ పరమాత్మ ఆయనని అజహ అని స్తుతించడం జరుగుతుందన్నమాట. అజహ అంటే జన్మకి అతీతుడు, జన్మలను తీసుకోవడానికి అతీతుడు, లేదా జన్మనేది లేనివాడు అన్న అర్థంలో మనం గ్రహించవచ్చు అన్నమాట. అదేవిధంగా భక్తిపరంగా గ్రహించినట్లయితే ఈ నామాన్ని ఎలా చెప్తున్నారు అంటే, ఎవరైతే మనఃపూర్వక భక్తితో స్వామినే శరణు జొచ్చుతారో అటువంటి వారి దరికి చేరి ఒకసారి చేరిన తరువాత తిరిగి మళ్ళీ వాళ్ళ నుంచి పక్కకి వెళ్లిపోవడం అనేది ఉండడట పరమాత్మ. ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతి వేడి ఉన్నామో అప్పుడు భక్తులం, మనము అంటే అందరము అండి, భక్తులైన వారు ఎవరైనా సరే సర్వస్వ శరణాగతి వేడి ఆ పరమాత్మ యందే నమ్మకంతో పరమాత్మ నుంచి దృష్టి మరల్చని వారు ఎవరైతే ఉంటారో వారి యందు చేరి వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండి ఇక వారి నుండి పక్కకు తొలగని వాడు పరమాత్మ అని చెప్పడానికి కూడా ఈ శబ్దాన్ని వాడతారట. ఈ నామాన్ని చెప్పుకోవచ్చట, అజహ అన్న నామాన్ని. అదే విధంగా జ అంటే జన్మము అని అనుకున్నాం కదా. ఆ అన్న అక్షరాన్ని చూసుకుంటే అక్షర రూపంగా కూడా పరమాత్మని సూచిస్తూ ఆ మొదలుకొని, ఎందుకంటే ఆ అనేది అన్నిటికీ ఆది కదండి. మనం అక్షరాలే చూసుకున్నట్లయితే అక్షరాలన్నీ కూడా శక్తి రూపాలని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అక్షరాలన్నిటికీ మొదలు ఆ శబ్దం. ఆ అకార శబ్దం ఏదైతే ఉందో అది పరమాత్మ సూచికగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన నుంచే సృష్టి అంతా వచ్చింది అన్నాము. ఆ నుంచి మొదలుకొని తర్వాత అక్షరాలన్నీ ఏర్పడతాయి కాబట్టి. అలాగే ప్రళయాంత కాలంలో ఆ అకార శబ్దంలోనే, ఇప్పుడు ఓంకారం ప్రణవనాదం అనుకుంటే ఓంకారం కూడా వేటి సంయుక్తం అండి? అకార ఉకార మకారములు కలిపితే ఓంకారం అనేది చెప్పుకుంటాం. అంటే అందులో కూడా మొదట ఉన్నది అకారం అన్నమాట. కాబట్టి అకార శబ్దమే తొలిది. కాబట్టి ప్రళయాంత కాలంలో అన్నీ కూడా తిరిగి లీనమయ్యేది, లుప్తమయ్యేది పరమాత్మ అంటే అకార శబ్ద రూపంలో ఉన్న పరమాత్మలోనే అని చెబుతూ, అదే మొదలు కాబట్టి కూడా అజహ అని స్వామిని అకార రూపంలో, అక్షర రూపంలో కూడా స్తుతించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ప్రతి ఒక్క అక్షరం కూడా పరమాత్మ యొక్క శక్తి స్వరూపమే. ఎందుకంటే శబ్ద రూపమే మొదట వచ్చింది సృష్టి ఏర్పడడానికి ముందు, తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. కాబట్టి
ఇక్కడ అక్షరాలని కూడా మనం అంటే ప్రతి ఒక్క పదాన్ని ఉచ్చరించడం, ప్రతి ఒక్కరిని పిలవడం, మాట్లాడడం అన్నీ కూడా భగవదారాధనలేనండి. అన్నీ కూడా. అందుకనే ఒకరిని దూషించే మాటలు, తోలనాడే మాటలు, అటువంటి పద ప్రయోగాలు, ఆ పదజాలాలు వాడద్దు అని చెప్పడానికి ముఖ్య కారణం భగవత్ స్వరూపంగా భావించే అక్షరాలని దురాలోచనతో, దుస్వభావంతో ప్రయోగించకూడదు అని ధర్మం మనకి నేర్పిస్తుంది. చూడండి, మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మనం మాట్లాడే ప్రతి మాటని కూడా భగవతత్వానికి ప్రతీకగా చూపిస్తూ, మనం పలికే ప్రతి పలుకు భగవదారాధనతో సమానమని మనకు తెలియపరుస్తుంది. అక్షరాన్ని కూడా పరబ్రహ్మ స్వరూపంగా చూపిస్తూ, ఆ అక్షరాన్ని ఉచ్చరించటమే పరబ్రహ్మ అర్చన లేదా ధ్యానంగా భావించగలిగినటువంటి గొప్ప ధర్మం అండి ఇది. దీన్ని అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో అక్కర్లేని అంధభక్తిలో మనం కొట్టుకుపోతున్నాం. అది కాదు, నిజమైన భక్తిని, సరైన జీవన విధానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే తెలుసుకుంటాము. ఇది మనందరికీ అర్థం కావలసిన విషయం. నిజమైన భక్తి, భగవంతుడి యందు నిజమైన నమ్మకము అంటే ఆ భగవద్ లక్షణాన్ని, భగవత్ స్వరూపాన్ని ఎక్కడెక్కడ చూపిస్తున్నారో దానిని పట్టుకోగలగడం మాత్రమే నిజమైన భక్తి తత్వం అనిపించుకుంటుంది. అంతేకాని ఇవాళ గుడికెళ్ళి పూజ చేసేసాం, రేపు ఇంట్లో పెద్ద భజన ఏర్పాటు చేసుకున్నామనో, ఇంకేదో అర్చన చేస్తున్నామనో, అవన్నీ చేయడం మాత్రమే భక్తి అని అనిపించుకోదండి. అవన్నీ తర్వాతవి. వాటికంటే ముఖ్యమైనవి ఇవన్నమాట. నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించగలగటం, దానిని నమ్మి దానిలో భావించగలగడం. ఇప్పుడు ఇంట్లో పెద్ద పూజలు పెట్టుకొని ఆర్భాటంగా అందరినీ పిలిచి పూజలు చేసేసుకొని తర్వాత వచ్చి వెళ్లిన వారి గురించి తప్పుగా మాట్లాడుతూ, లేదా ఆ అలసటతో ఇంట్లో వాళ్లతో దూషించి తోలనాడుతూ కోపావేశాలన్నీ చూపించామనుకోండి, ఆ పూజకి ఫలితం ఉంటుందా నిజంగా? అంత కష్టపడి చేసుకున్న పూజకి? లేదా పూజకి పూలు ఎక్కడో ఆర్డర్ ఇస్తే ఆ పూలవాడు సరిగ్గా టైంకి ఇవ్వలేకపోవడమో, ఇచ్చినవేవో బాగాలేకపోవడమో జరిగింది అనుకోండి, పూజ చేసుకుంటున్నంతసేపు వాడికి ఇన్ని డబ్బులు కట్టాను, ఇన్ని వేలు కట్టాను, కానీ అంతా వృధా అయిపోయింది, ఇలాంటి మోసం చేశాడనో, లేకపోతే ఇట్లాంటి పాడైపోయినవి తీసుకొచ్చి ఇచ్చాడనో తోలనాడాల్సి వచ్చింది అనుకోండి. అలాంటి పరిస్థితి వచ్చి అంటే ఆ టైంలో కంట్రోల్ లేకుండా మాట్లాడాల్సి వస్తే మనం చేస్తున్న పూజకి ఫలితం ఏంటండి? ఎందుకంటే అతని రూపంలో ఉన్నది కూడా పరమాత్మ అన్నది గ్రహించినంత వరకు కూడా, ఆ పూలవాడి రూపంలో ఉన్నది కూడా, మనం ఎన్ని పూజలు చేస్తే ఆ ఫలితం మనకి ఏ విధంగా లభిస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అజహ అన్న నామంలో. తర్వాత సర్వేశ్వర, సర్వమునకు ఈశుడు, ఈశ్వరుడు, అధిపతి అనేది సర్వేశ్వర అన్న నామంలో మనకి అర్థమవుతుంది. కాబట్టి సర్వమునకు అంటే అన్నిటికీ, అంతటికీ, అందరికీ, ఆయన సృష్టిలో ఉన్న అంతటి దానికి ఆయనే అధినాయకుడు, ఇంకొకరు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు నియామకులు మాత్రమే. ఆ నియామకులకు కూడా నాయకుడు ఆయనే. కాబట్టి అంతటా తన ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అజహ అని అన్నిటికీ ఆద్యుడు ఆయనే అనే కదా అర్థం చేసుకున్నాం. అక్షర రూపంలో అకారం అన్నా, అన్నిటికీ ముందు వాడన్నా, జన్మరాహిత్యుడైనా ఎందుకు అన్నాం? ఇప్పుడు ఆయన సృష్టించిన సృష్టి ఉండొచ్చు, పోవచ్చు, అంతమైపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఉన్నాడుగా? సృష్టి జరగక ముందు ఉన్నాడు, జరుగుతున్నంత వరకు ఉన్నాడు, సృష్టి అంతమైపోయిన క్షణంలో కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనలోనే కలిసిపోతుంది కాబట్టి సృష్టి అంతా. కాబట్టి తాను ఎప్పటికీ ఉన్నవాడు కాబట్టి అజహ అని అర్థం చేసుకున్నాం అన్నమాట. కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ అలాగే ఏం చెప్పుకున్నాం? భక్తులు ఎవరైతే నిజమైన భక్తి తత్వంతో భగవంతుని ఆరాధిస్తున్నారో వారితోనే ఉండేవాడు, వారి నుంచి ఎప్పటికీ వైదొలగని వాడు అని కూడా అర్థం చేసుకున్నాం కదా. అలా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? ఆయన ఏం చేస్తున్నాడు? సర్వేశ్వర. అలా సర్వముయందు, సర్వులయందు ఉన్న పరమాత్మ వారిని, వారి ఆలోచనని, ఉద్దేశాన్ని గమనిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉండి ఎల్లవేళలా వాళ్ళని రక్షించువాడు, కాపాడేవాడు. నాయకుడు, అధినాయకుడు లేదా అధిపతి అని ఎప్పుడు చెప్పబడతాడండి? కేవలం వాళ్ళని రూల్ చేయడం వరకే కాదు కదా. కష్టకాలాల్లో, ఇబ్బంది ఉన్న సమయాల్లో వాళ్ళని రక్షించగలిగిన వాడే రాజు లేదా నాయకుడు. కాబట్టి అటువంటి నాయకుడు, అటువంటి ప్రజాపతి ఈ పరమేశ్వరుడు అని చెప్పడం సర్వేశ్వర అన్న నామంలో. అలాగే
అందరికీ ఈశ్వరుడు, సర్వమునకు ఈశ్వరుడు అన్నప్పుడు దేవతలకు కూడా తానే ప్రభువు అనే అర్థంలో. ఎందుకంటే కేవలం సృష్టి అన్నప్పుడు, భగవత్ సృష్టి అన్నప్పుడు మనం మాత్రమే కాదు, దేవతలందరూ కూడా పరమాత్మ సృష్టి. కాబట్టి ఇటు మానవులకు అటు దేవతలకు, సర్వ జీవరాశికి సర్వ జంతుకోటికి, దానితో పాటు దేవతలందరికీ కూడా తానే ఈశ్వరుడు అని చెప్పేది సర్వేశ్వర అన్న నామం. తరువాత సిద్ధ. సిద్ధ మనకి సిద్ధులు అన్న నామాన్ని వాడుతూ ఉండే అలవాటు ఉందన్నమాట కదా. చాలా మందికి చాలా చోట్ల వింటూ ఉంటాం, వీళ్ళు సిద్ధహస్తులండి, సిద్ధులండి అని ఇట్లాంటి పదాలు చాలా వింటూ ఉంటాం. అంటే సిద్ధము అనేది ఇంకొక పదం కూడా మనకు వాడుకలో ఉంది. సిద్ధం తెలుగులో వాడుతూ ఉంటాం కదా. సిద్ధం అన్న శబ్దం ఎప్పుడు వాడతాం? అన్నీ తయారై రెడీగా ఉన్నప్పుడు అంతా సిద్ధమే అని చెప్పి వాడుతూ ఉంటాం. అంటే ఏంటి? ఎవరైతే భక్తులు అని మనం ఎప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చామో వాళ్ళని సర్వకాలాలయందు కాపాడే పరమాత్ముడు కాబట్టి ఆయన ఎప్పుడూ సిద్ధ అంట. గజేంద్ర మోక్షం కదా మనకు తెలుసు కదా. గజేంద్రుడు ప్రార్థించిన వెంటనే అప్పటి వరకు తను అలాంటివాడు ఇలాంటివాడు అని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే తనకి ఆ భగవంతుడే సర్వస్వ శరణాగతి అన్నది అర్థమైందో, ఆ విష్ణుమూర్తినే సర్వస్వ శరణాగతి వేడాడో, ఆయన శరణాగతి వేడిన వెంటనే ఇంకా ఏమీ ఆలోచించకుండా, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడనేది కూడా ఆలోచించకుండా పరిగెట్టి గజేంద్రుడిని రక్షించడానికి పరమాత్మ వస్తాడు అనేది మనం కథల్లో విన్నది, గజేంద్ర మోక్షం కథలో విన్నది, నమ్మింది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సిద్ధ, ఆ పరమాత్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు భక్తులని కాపాడడానికి, భక్తులకు అవసరమైనప్పుడు అందుబాటులో రావడానికి. ఇవాళ ప్రార్థిస్తే రేపెప్పుడో వస్తానని చెప్పడట. మన ప్రార్థన సవ్యంగా ఉంటే మరుక్షణం లేదా తక్షణమే మనతో పాటు ఉంటాడు అని చెప్పడం యొక్క ఉద్దేశం ఈ నామం. సిద్ధ, ఎల్లప్పుడూ భక్తులకు అందుబాటులో ఉండే స్వామి అని అర్థం అన్నమాట. తర్వాత సిద్ధిహి. సిద్ధిహి అన్నప్పుడు ఇది ఇందాక సిద్ధహస్తులు అవ్వాలి, సిద్ధి పొందారు అని అనాలి అని అంటే ఎప్పుడు చెబుతాం? అనుకున్నది సాధించగలిగినప్పుడు. అంటే మనం ఒక కష్టం చేసిన తర్వాత ఆ కష్టానికి తగ్గ ఫలితం లేదా దానికి మించిన ఫలితం మనం పొందగలిగితే దాన్ని మనం సిద్ధి పొందడం అంటారు. సిద్ధహస్తులు అని అంటే దీనిలో ఎవరైతే దానిలో ప్రావీణ్యం కలిగి ఉన్నారో వారిని సిద్ధహస్తులు అని అనడం కూడా జరుగుతుంది కదా. మరి సిద్ధ అయిన పరమాత్మ అంటే అందరినీ కాపాడడానికి, రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు అని చెప్పిన పరమాత్మ సిద్ధహస్తుడే కదా. వాళ్ళని కాపాడగలడు కాబట్టే ఎప్పుడు కూడా అలర్ట్ గా రెడీగా ఉన్నాడు. అందువల్ల స్వామిని సిద్ధి అని చెబుతున్నాం. అలాగే ఎవరైతే భక్తులు, సాధువులు అందరూ ఉన్నారో, ఋషులు, మునులు, వీరందరూ చేసే సాధనలు ఎవరి కోసం? ఆయన్ని పొందటానికే కదా. ఆ పరమాత్మలో ఐక్యమైపోవడానికి, ఆ పరమాత్మని గ్రహించడానికి, ఆ పరమపదాన్ని చేరడానికి. కాబట్టి సాధకులందరూ కూడా పొందగలిగినది, పొందదలచినది. నిజమైన సాధకులు, భక్తులు పొందగలిగేది, పొందాల్సినది ఏముంటుంది? సిద్ధి. అంటే భగవత్ సిద్ధి, పరమాత్మ చెంతకు చేరగలగటం. కాబట్టి వారు పొందగలిగేది, పొందవలసినది కూడా అదే. ఇప్పుడు మనలాంటి వారికైతే ఇవాళ నుంచి రేపటికి కావాల్సినవి ఏమన్నా ఉంటే లేదా ఇంకొన్నాళ్ళకి పనికొచ్చే ఐహిక సుఖాల గురించి మాత్రమే మనం కోరికలు కోరగలుగుతాం, బాహ్యంగా ఆలోచించినంత కాలం కూడా. ఎప్పుడైతే పరమాత్మ వైపు దృష్టి సాధించి అటువైపు పరమాత్మ వైపు సారించిన దృష్టితో సాధన మొదలు పెట్టారో వారు కోరుకునేది పరమాత్మ సిద్ధిని, ఆయన చెంతకు చేరడాన్ని కోరుకుంటారు. కాబట్టి దాన్ని ఇక్కడ సిద్ధి అంటే అందరూ పొందగోరేది, భక్తులైన వారు, సాధకులైన వారు పొందగోరేది ఏమిటి అంటే సిద్ధి. ఆ సిద్ధి ఏంటి? పరమాత్మ చెంతకు చేరడం. అదే ఇక్కడ సిద్ధిగా సూచించి చెప్పడం జరుగుతుందన్నమాట. అది సిద్ధి అన్న నామంలో మనం గ్రహించదలిసినది. తర్వాత సర్వాదిహి. ఇందాక అకారానికి ఎలా అయితే చెప్పుకున్నామో అన్నిటికీ మూలమని, అలానే ఇది కూడా సర్వ ఆదిహి, సర్వమునకు ఆది తానే. తన సంకల్ప శక్తి చేతనే ఈ సృష్టికంతా కూడా ఆ కారకుడయ్యాడు. కాబట్టి పరమాత్మ తన సంకల్ప శక్తి మాత్రము చేతనే సృష్టినంతా చేయగలిగాడు. దానికి మూలముగా తానై ఉండి తన శక్తినే సృష్టి అంతటా వ్యాపింపచేసి ఉన్నాడు. కాబట్టి
వీటన్నిటికీ అంటే సృష్టి అంతా వ్యాపించి జీవకోటి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ శక్తిని రేణువుల రూపంలో చూసుకున్నట్లయితే సూర్యరశ్మిలాగో సూర్యకిరణాలలాగో ఆ తేజస్సులాగో ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే డాట్ ఎక్కడ ఉంటుందండి? ఆ పరమాత్మ తత్వమే అన్నిటికీ కూడా ఆదిగా ఉంటుంది. అంటే ఆ బిందు రూపం ఏదైతే ఉందో అది మొత్తం ఒక పూర్తి పవర్ బ్యాగ్ అనుకుంటే లేదా పవర్ బ్యాంక్ అనుకుంటే దాని నుంచి వ్యాపించి ప్రసరిస్తున్న శక్తి రేణువులు అంటే ఒక బిందువు నుండి మళ్ళీ చిన్న చిన్న అణు రూపంలో బిందువుల రూపంలో అవి వ్యాపిస్తూ సృష్టి అంతటా సృష్టిలో ఆయన చేసిన సృష్టి అంతా కూడా ఏర్పరిచి ఉన్నాయి, ప్రసరించి వ్యాపించి ఉన్నాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆయన సర్వాదిహి. మనకి పిరమిడ్స్ ధ్యాన విధానంలో పిరమిడ్స్ కానీ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ పిరమిడ్ ఎలా ఉంటుంది? త్రికోణంగా ఉంటుంది. ఆ త్రికోణంగా ఉన్న దానిలో మూల బిందువు ఏదైతే ఉందో మొదటిది అది పరమాత్మ తత్వం అని గ్రహిస్తూ దాని నుంచి వివిధ డైరెక్షన్స్ లో రకరకాలుగా అన్ని విధాలుగా అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్న శక్తి పరమాత్మ తత్వం అనేది గ్రహించటమే ఆ జామెట్రికల్ ఫిగర్ యొక్క అర్థం అండి. మనకి సైన్స్ ఉన్నా మ్యాథ్ ఉన్నా అదంతా చూపించేది చివరికి తీసుకొచ్చి పరమాత్మనే అన్నమాట. కాబట్టి ఆ బిందువులు కోణాలు త్రిభుజాలు ఇవన్నీ ఏంటి అంటే అన్నిటికీ మూల బిందువు ఒకటి ఉంది, అది ఉండపట్టే దాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడం అక్కడ కారణం. కాబట్టి ఆయన సర్వాదిహి అన్నిటికీ ఆద్యుడైన వాడు. ఆది అనేది ఆద్య అనేది ఇవన్నీ కూడా మూలమైనవి అని సూచిస్తూ ఉంటాయి. అంటే వాటి ద్వారానే మిగిలిందంతా ఉంది, అది లేకపోతే ఇంకేమీ లేదు అని చూపించేది. కాబట్టి సృష్టి ఏర్పడడానికి కారణమైన సంకల్ప శక్తి అనైనా చెప్పుకోవచ్చు. ఆ సంకల్ప శక్తి తనకి కలిగినదే కాబట్టి అది కూడా ఆయనే అని చెప్పుకోవచ్చు. ఇలా ఇన్ని విధాలుగా సర్వాదిహి అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు అన్నమాట. తర్వాత అచ్యుత. చ్యుత అచ్యుత అండి. చ్యుత అన్న శబ్దానికి వ్యతిరేక అర్థం అచ్యుత అవుతుందన్నమాట. కాబట్టి చ్యుత అంటే పతనమయ్యేది అంటే అంతమైపోయేది అనేది అర్థం వస్తుందండి. అచ్యుత అన్నప్పుడు ఆ అనేది దానికి వ్యతిరేక అర్థాన్ని సూచించడానికి వాడిన శబ్దం కాబట్టి ఎప్పటికీ పతనం అనేది లేనివాడు. మనం అజహ అనే దానిలో ఏం చెప్పుకున్నాం? జన్మరాహిత్యుడు, జన్మాతీతుడు అని చెప్పుకున్నాం. అంటే పుట్టుకనేదే లేనప్పుడు పతనం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అజహ అచ్యుత, పుట్టుట గిట్టుట. మనం చ్యుతులం, మనం జననం ఎత్తిన వాళ్ళం, జన్మనెత్తిన వాళ్ళం. జహా శబ్దం చ్యుత శబ్దం మనకు వర్తిస్తుంది, మనకి అంటే సృష్టి అంతటికీ వర్తిస్తుంది. కానీ ఆయన అజహ అచ్యుత, పుట్టుక లేనివాడు. పుట్టుకే లేనప్పుడు గిట్టడం అనేది ఉండదు కాబట్టి అది కూడా అంటనివాడు. పుట్టుటకు గిట్టుటకు అతీతమైన వాడు. ఈ జనన మరణ చక్రానికి అతీతముగా ఉండి ఈ జనన మరణ చక్రాన్ని తిప్పుతున్నవాడు ఆయనే అని చెప్పడం అచ్యుత అజహ నామాల్లో మనం గ్రహించవలసిన ముఖ్య విషయం. అలాగే భక్తుల రూపంలో చూసుకున్నప్పుడు ఇదే శబ్దానికి ఎలా చెప్తున్నారు అని అంటే, నిజమైన భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ తత్వం ఎలా అయితే పతనం కానిది నాశనం అవ్వనిది అని చెప్పుకుంటున్నాము, భక్తులైన వారి యొక్క భక్తి తత్వాన్ని కూడా గ్రహించిన పరమాత్మ వారిని కూడా అలాగే పతనం అవ్వకుండా కాపాడతాడట. తాను అచ్యుతుడైతే సరిపోదు కదా, తన వాళ్లను కూడా అచ్యుతులను చేస్తాడు పరమాత్మ. కాబట్టి మనం ఆయన వారం అయితే మనందరం కూడా అచ్యుతులం అవ్వగలుగుతామన్నమాట. మనందరం అలా అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఎవరో ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఇది ప్రాప్తిస్తుంది అని అనుకోవడం కాకుండా మనందరికీ అవకాశం ఉంది. మనం అందరం ఆయన వారం అవ్వగలిగితే ఆయనే మనల్ని తన దగ్గర ఎట్టు పెట్టుకొని తనతో సమానంగా, అందుకే మనం లలితలో నేర్చుకున్నప్పుడు కూడా అదే చెప్పుకున్నాం, ఎవరైనా సరే ఒకరికి ఒక పదవి ఇవ్వాలనుకుంటే ఇవ్వదలిస్తే ఏమిస్తారు అంటే, ఇంతకంటే ఇప్పుడు ఆఫీస్ లో బాసే ఉన్నాడు, ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళందరినీ ఒక్కొక్క మెట్టు ప్రమోట్ చేస్తాడే తప్ప తన స్థాయికి సమానంగా తీసుకురాగలుగుతాడు. ఎందుకంటే ఒక బాస్ పొజిషన్ కి ఎంప్లాయీని తీసుకొస్తే తన ఉద్యోగం ఊడిపోతుంది, తనకుండదు ఉద్యోగం. కాబట్టి తన స్థాయికి తీసుకురారు ఎవరైనా సరే. అంటే మనం బాహ్యంగా చూసుకునే విషయాల్లో వచ్చే ప్రమోషన్స్, ఎదుగుదలలు ఎప్పుడూ కూడా అన్నిటికంటే టాప్ మోస్ట్ అవ్వలేవు.
ఒక మెట్టు తక్కువే ఉంటాయి తప్ప అన్నిటికంటే అధిగమించినవి అవ్వలేవు. అన్నిటికంటే అధిగమించినది ఇవ్వాలంటే ఎవరి వల్ల అవుతుంది? పరమాత్మ వల్లే అవుతుంది. ఆయనకి సరి సమానమైన పీఠం వేసి మనల్ని కూర్చోబెడతాడట. నిజమైన భక్తిని ఆయన యందు మనం కలిగి ఉంటే. ఇందులో ఎటువంటి డోకా లేదు అని చెప్పేదే, అసంశయం లేదు అని చెప్పేదే అచ్యుతః అన్న నామం. కాబట్టి ఎవరు తనతో సరి సమానమైన పీఠని, ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళనే మనతో సరి సమానంగా మనం చూడగలుగుతామా? బంధువులు అవ్వచ్చు, ఇంకెవరైనా, అన్యులు అవ్వచ్చు, ఎవరినైనా సరే. అంటే బాహ్య విషయాలతో కూడుకొని ఉన్న మనకి సాధ్యపడని విషయం ఏదైతే ఉందో, సరి సమానత్వాన్ని చూడగలగటం, అది ఇవ్వగలిగిన గొప్ప తత్వం పరమాత్మది. కాబట్టి అది కదా నిజమైనది. తనతో సరి సమానమైన విలువని, పీఠాన్ని ఏర్పరిచి మనల్ని తనతో పాటు కూర్చోబెట్టుకుంటున్న గొప్పది. అది పొందాలని మనకి తాపత్రయం ఉండాలే తప్ప ఇట్లాంటి విషయాలు, అంటే ఇవాళ ప్రమోషన్ ఇచ్చిన వాడు రేపు డిమోట్ చేయడం నమ్మకం లేదు. ఇవాళకి ఇవాళ ప్రమోషన్ ఇచ్చి రేపు జాబ్ నుంచి పంపించేసేయచ్చు కూడా, నీకు జాబే లేదు ఇక్కడ అని. కాబట్టి అవన్నీ గ్యారంటీ లేని విషయాలు. ఇవాళ పొందిన ఏ సౌఖ్యమైనా సరే రేపు ఒకటి కూడా నిలబడుతుందా అంటే తెలియదే. ఎందుకంటే ఒకవేళ ఆ సౌఖ్యం ఉన్నా మనం ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా అశాశ్వతాలు. అది శాశ్వతమైన స్థానం, అది కూడా పరమాత్మకు సమానమైన స్థానం. అక్కడ మనల్ని కూర్చోబెడతాను అని పరమాత్మ చెప్తుంటే మాకు అవద్దు ఇవి చాలు అని పిల్లల్లాగా చిన్న చిన్న లాలీపాప్లకో చాక్లెట్లకో ఆశపడ్డట్టుగా ఉంటుందన్నమాట మనం ఆలోచించే విధానం. మన భక్తి ఈ భక్తి కాదనమాట కావాల్సింది అందరికీ. అటువంటి అచ్యుత అనే స్థితికి చేరగలిగినటువంటి భక్తిని ప్రతి ఒక్కళ్ళు చూపించగలగాలి. అటువంటి సాధనా స్థితిలోకి అందరూ వెళ్ళగలగాలి అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. తరువాత వృషా కపిహి. వృష అంటే ధర్మానికి సూచికటండి. వృష అనేది ధర్మానికి సూచిక. కపి అనేది దానికి ఆధార భూయిష్ఠుడై ఉండేవాడు. ఇక్కడ కపి అన్నప్పుడు వరాహమూర్తిని చెప్తున్నారు. అంటే భూమి అనేది ధర్మానికి ప్రతీక అయితే ఆ భూమిని పట్టుకొని దానికి ఆధారంగా ఉన్నవాడు వరాహమూర్తి. కాబట్టి అంటే భూమిని కాపాడడం కోసమే పుట్టినవాడు కాబట్టి వరాహ అవతారంగా వృషా కపిహి అన్నప్పుడు వరాహ అవతారంగా చెప్తున్నారన్నమాట. అంటే ధర్మబద్ధమైన జీవన విధానం గడిపే ఈ భూమి మీద జనులందరినీ కూడా ఎప్పుడూ కాపాడి రక్షించేవాడు వృషా కపిహి అవుతాడు అనేది ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే భూమిని కాపాడిన పరిస్థితులు ఏంటండి? నీళ్లల్లో పడిపోతే, సముద్రంలో పడిపోయిన భూమిని సముద్రంలో నుంచి బయటికి వెలికి తీసిన వాడు వరాహమూర్తి. అంటే ధర్మబద్ధులైన వీరందరూ కూడా ధర్మబద్ధమైన జీవన విధానాన్ని వదిలేసి అధర్మ మార్గంలోకి పడిపోతుంటే అదే అగాధమో సముద్రమో అవుతుందన్నమాట. ఆ అధర్మ మార్గంలో పడిపోవడమే. అటువంటి అగాధం లాంటి సముద్రంలోకి ఎక్కడికైనా సరే పడిపోతున్నప్పుడు అక్కడ నుండి ఎత్తి ఇంకా వాటిని అంటకుండా ఎత్తులో ఉంచి కాపాడగలిగిన వాడు పరమాత్మ. ఒక్కసారి వరాహం అవతారం ఎత్తి భూమిని ఆయన కాపాడిన తర్వాత తన కోరలతో మళ్ళీ భూమి ఎప్పుడూ కూడా అగాధంలోకి పడిపోయిన దాఖలాలు లేవు కదండి. అంటే ఒక్కసారి ఆయన అందుకున్నాడు మనల్ని అంటే ఆయన ఎంత ఎత్తున మనల్ని పెడుతున్నాడంటే మిగిలినవేవి మనకు అంటట్లేదన్నమాట. అంత చక్కగా అంత జాగ్రత్తగా మనల్ని కాపాడేవాడు. కాబట్టి వృషా కపిహి, ధర్మాన్ని నమ్ముకొని ఉన్న వారిని ఎప్పుడూ కూడా అధర్మం అనే కూపంలో పడిపోకుండా కాపాడేవాడు అనే అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుందన్నమాట. తర్వాత అమేయాత్మ, అప్రమేయాలు కూడా మనం గ్రహించాం కదండి, కొలమానం లేనటువంటిది అని. అలాగే ఇక్కడ కూడా అమేయమైన ఆత్మస్వరూపుడు. అమేయము అంటే ఇంత అని, ఇక్కడే అని, ఇక్కడి వరకే, ఇప్పటి వరకే అని చెప్పలేని, కొలవలేని, పరిమితి లేనటువంటి ఆత్మస్వరూపం. ఎందుకు మరి పుట్టుక మరణం అనేది లేకుండా సర్వేశ్వర అన్న అర్థంలో తీసుకుంటూ ఉన్నప్పుడు సర్వము తానే ఉన్నవాడు కాబట్టి ఆ పరమాత్మ మనము చూసే మన ప్రాంతానికే పరిమితం అయ్యేవాడు లేదా మన ఆలోచనకో మన దృష్టికో పరిమితమైన వాడు కాదు కదండి. మనం ఒకవైపు ఒక పరిధి వరకు ఒక దృష్టిలో పరమాత్మను గ్రహించగలుగుతాం. అంత మాత్రాన అంతకే పరిమితమైన వాడు కాదు. మన శక్తి అంత మేరకే ఉంది. మనకు మించి శక్తి కలిగిన వారు అంతకంటే ఎక్కువ దృష్టితో పరమాత్మను స్వీకరించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. మనకి కనిపించే సూర్యుడు భగవానుడి యొక్క సూర్యరశ్మి ఎంత దూరం వరకు వెళ్తుందో తెలుసుకోవడమే మనకి చాలా కష్టతరమైన పని.
ఆకాశం భూమి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నా కలవకుండా ఉన్నవి అవి ఎక్కడ కలుస్తాయి అనేది మనం తెలుసుకోగలుగుతున్నావా? అంటే మనకి వ్యక్తమవుతున్న విషయాలలో వాటి అంతు పట్టడమే సాధ్యపడనప్పుడు ఆ అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని మనం ఎలా అంతు పట్టేసుకుంటాం? అది ఇంకా అసాధ్యమైన విషయం కదా. ఎందుకంటే సృష్టి అనేది ఇంతే లేదు, ఇంతవరకే లేదు. మనం చూస్తున్న మన ఊరు, మన దేశము, మన ప్రాంతము, దాని పరిసరాలు అంతే కాదు కదా. సృష్టి మనకి కనిపిస్తున్నదే, మనకి తెలిసినదే కాదు కదా. మనకి తెలియని సృష్టి చాలా ఉంది. దాని గురించే మనకేం తెలియదు. మనకి ఇక్కడ కనిపిస్తున్న సూర్య భగవానుడి గురించి చెప్పుకుంటున్నాం, మనం ఉన్న ఈ భూమి గురించి చెప్పుకుంటున్నాం, మనకి కనిపించే మిగిలిన నక్షత్ర గ్రహ మండలాల గురించి కొంచెం అర్థం చేసుకుంటున్నాం. కానీ సృష్టి ఆ కొంచెమే కాదు కదా. మనకి కనిపించినది, సూక్ష్మంగా ఉన్నది ఇంకా చాలా ఉంది. బ్రహ్మాండము అన్నప్పుడు మనకి తెలియనంత అనంతమైనది అని కదా అర్థం. మరి అటువంటి అంతటా కూడా తన శక్తే కదా వ్యాపించి ఉంది. అటువంటప్పుడు ఆయన అమే ఆత్మ అని మాత్రమే చెప్పగలిగిన వాడు, పరమాత్ముడు మాత్రమే అమే ఆత్మ అని చెప్పగలిగిన వాడు అనేది మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. తర్వాత సర్వయోగ వినిశ్రుత, సర్వయోగ వినిశ్రుత, సర్వయోగములు, యోగములు అంటే సాంగత్యం, యోగము అంటే కలయిక, సాంగత్యము అని సూచిస్తుందటండి. కాబట్టి సర్వయోగ వినిశ్రుత అని అన్నప్పుడు ఎలా చెప్తారంటే, యోగము అనేది సంగమాన్ని, కలయికని సూచిస్తుంది. కానీ భగవతత్వాన్ని చెప్పినప్పుడు సర్వయోగ వినిశ్రుత అంటున్నారు. కాబట్టి ఈ సంగమములకు లేదా ఈ కలయికలకు కూడా అతీతుడు. అంటే ఇవన్నీ బాహ్యానికి మాత్రమే. ఇది వాడికి యోగం పట్టిందిరా అంటారు, ఏదైనా గొప్ప అదృష్టం వాళ్ళకి ఇది వస్తే గనక. కానీ ఆ యోగం పట్టడం అనేది బాహ్యానికి, ఆ బాహ్యాతీతుడికి కాదు కదా. కాబట్టి మనము చూసి దృష్టికోణంలో కనిపించేవన్నీ కూడా అశాశ్వతమైనవి, కొంతకాలాని వరకు మాత్రమే మనతో ఉండగలిగినవి. కానీ వీటన్నిటికీ అతీతుడైనటువంటి పరమాత్మ సర్వయోగ వినిశ్రుతుడు. ఆయన్ని ఒకసారి పట్టుకుంటే ఇవన్నీ మనకు అవసరం కూడా అనిపించవన్నమాట. ఎందుకంటే వీటన్నిటికీ కూడా అతీతమైన వాడు కదా. ఇవాళ పట్టిన యోగం రేపు అది మనకి గ్రహణం అవ్వచ్చు, అంతే కదా. ఇవాళ మంచి యోగం అవ్వచ్చు, అదే రేపు గ్రహణంగా మారచ్చు. కానీ భగవద్యోగం ఎట్లాంటిదంటే ఇలాంటి మార్పులకి లొంగనిది. కాబట్టి ఆయన యోగాన్ని మనం పొందగలిగితే అది ఎప్పటికీ యోగం మాత్రమే అవుతుంది తప్ప దానిలో ఎటువంటి తరుగుదల ఉండదు, లోటు ఉండదు, లోపము రాదు. అది సర్వయోగ వినిశ్రుత. అదే విధంగా ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు అంటే, యోగము అన్నప్పుడు మనకి ధ్యానము, యోగా ఇవి కూడా అభ్యాసాలు ఉన్నాయి కదండి. కాబట్టి అలా చూసుకున్నప్పుడు మనకి రకరకాల యోగముల ద్వారా, అంటే యోగ సాధనల ద్వారా పొందగలిగిన వాడు అని కూడా సర్వయోగ వినిశ్రుతలో మనం గ్రహించవచ్చట. అంటే మనం భగవద్గీతను కూడా తీసుకుంటే కర్మయోగము, జ్ఞాన యోగము, ఇలా యోగాలుగా భక్తి యోగము విభజించి ఉన్నాయి కదండి. అన్ని యోగాల్లో కూడా ఏం తెలుసుకున్నాం భగవద్గీతలో? భగవత్వత్వాన్నే తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే ఇటువంటి వివిధ రకముల యోగముల ద్వారా కూడా ఎరుగకు వచ్చేవాడు ఎవరు అంటే పరమాత్మ మాత్రమే. అంటే మనకి మన ధర్మంలో ఉన్న స్వేచ్ఛ ఏమిటి? ఈ పద్ధతి ప్రకారం పూజ చేస్తేనే భగవంతుడు కరుణిస్తాడనో, తన కరుణా కటాక్షాలు మనపై కురిపిస్తాడు అని పరిమితమైనటువంటి విధానం ఒక్కటి కూడా లేదండి. భగవంతుణ్ణి నిజంగా నమ్మి సాధన చేసే సాధకులందరికీ కూడా ఏ విధంగా ప్రార్థించినా సరే తప్పకుండా ఆ పరమాత్ముని యొక్క కరుణ వారిపై కలుగుతుంది. ఎందుకంటే ఆయన హెచ్చుతగ్గులు చూడడు. ఆయన ఒకసారి సాధన చేస్తున్నప్పుడు సాధకులు అని అనుకున్న తరువాత వీరు అర్హులా కాదా అని చూడరు, ఇంకేమీ చూడరు. వాళ్ళు చేసిన సాధనను మాత్రమే పరమాత్మ చూస్తాడు. కాబట్టే మనం తెలుసుకున్న పురాణ కథల్లో ఎంతో మంది రాక్షస జన్మలు ఎత్తిన వారు కూడా భగవంతుని వరప్రసాదానికి అర్హులై ఉన్న వారిని చాలా మందిని మనం చూసాము. అంటే అర్థం ఏమిటి? భగవంతుని కొరకు చేసిన సాధననే భగవంతుడు చూస్తాడు తప్ప వాడు దానికి అర్హుడా, అల్పుడా, ఉత్తముడా ఇలాంటి తారతమ్యమైన దృష్టితో భగవంతుడు ఎప్పుడు మనల్ని చూడడు. కాబట్టి మనం చేస్తున్న సాధనో భక్తో అది మాత్రమే ఆయనకి ముఖ్యం. కాబట్టి దానికి తగ్గ వరాలను మనకి తప్పకుండా అందించే వరదాయకుడు అనే దాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సర్వయోగ వినిశ్రుత అన్నప్పుడు అంటే రకరకాల యోగముల ద్వారా
అర్హత ఉన్నా లేకపోయినా, అంటే అసలు అర్హత అన్న మాటే ఇక లేదన్నమాట. రకరకాల యోగముల ద్వారా, యోగ సాధనముల ద్వారా అందగలిగిన వాడు పరమాత్మ అని చెప్పేది సర్వయోగ వినిశ్రుత అన్న నామంలో తెలుసుకోవచ్చు. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఇంకా వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. వసు వసుమనాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షః వృషకర్మ వృషాకృతి. ఇవి ఇక్కడ వస్తున్న నామాలు, 12వ శ్లోకంలో వస్తున్నటువంటి నామాలు అన్నమాట. కాబట్టి వసుహు వసుమన, వసువు అని అన్నప్పుడు నివాసము కలిగి ఉన్నవాడు, వాసుదేవుడు, శ్రీనివాసుడు. వాసము అంటే ఒక నివాస స్థలము, ఉండడానికి అనువుగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని వాసము అని అంటాం కదండి. కాబట్టి ఇక్కడ వసుహు అని అన్నప్పుడు అర్థం ఏమిటి? తన భక్తుల హృదయాలలో ఎల్లవేళలా కొలువై ఉండేవాడు అని చెప్పే ఒక అర్థం మనం వసుహు అన్న శబ్దంలో గ్రహించవచ్చు. అలాగే స్వామి క్షీరసాగరంలో ఉంటాడు కాబట్టి క్షీరసాగర వసుడు అని కూడా వసుహు అన్న శబ్దంలో గ్రహించవచ్చట. అట్లాగే ఇంకా ఏంటి, మనం ఇందాక చెప్పుకున్నట్టు భక్తి తత్వంగా గ్రహించినప్పుడు భక్తులైన వారు కోరే పరమార్థం ఏముంటుంది? ఇందాక మనం అనుకున్నట్టు ఇహపర సౌఖ్యాలను పక్కన పెట్టేస్తే ఐహిక విషయాలకు మించినది నిజమైన భక్తుడు కోరుకునే విషయం, అదే పరమార్థం. ఆ పరమార్థముగా ఉన్నవాడు తాను, అంటే భక్తులు కోరుకునే కోరికే తాను. అందువల్లనే భక్తుల హృదయాలలో ఎప్పుడూ కొలువై ఉన్నాడు అని చెప్తున్నాం అన్నమాట. అంటే భక్తులు పొందాలనుకునేది తాననే కాబట్టి ఆ తానుగా ఎప్పుడూ కూడా భక్తుల యందే నివాసం ఉండేవాడు పరమాత్మ అని చెప్పడం వసుహు అన్న శబ్దంలో మనం గ్రహించగలిగిన గొప్ప విషయం. అలాగే క్షీరసాగరంలో కూడా అనంత శయనుడై ఉండేవాడు వసుహు అన్న శబ్దాన్ని కూడా మనం గ్రహించవచ్చు అన్నమాట. అలాగే వసుహు అన్నప్పుడు ఐశ్వర్యము అని మరొక అర్థం కూడా వస్తుందటండి. వసుహు అన్నప్పుడు ఐశ్వర్యము అని కూడా, ఐశ్వర్యము అనగానే కూడా మళ్ళీ అదే చెప్తున్నాను, ఐహిక పరమైన విషయం కాదు, ఐహిక పరమైన పదార్థము కాదు. ఐశ్వర్యము అంటే ఐశ్వర్యము అన్నిటికంటే గొప్పదైన ఈశ్వర తత్వమే ఐశ్వర్యం. మనం అష్టైశ్వర్యాలు అనగానే, భోగభాగ్యాలు అనగానే మనకేం కనిపిస్తాయంటే పెద్ద పెద్ద బంగళాలు, వీలైనంత విలువైనటువంటి బంగారము, వెండి, ఇట్లాంటివే మనకు కనిపించేవి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అనగానే. కానీ అన్నిటికంటే మించిన ఐశ్వర్యము అంటే ఐశ్వర్యము, ఈశ్వర శక్తి. సో అన్నిటికంటే ఉత్తమమైన ఈశ్వర శక్తి ఏదైతే ఉందో అది ఐశ్వర్యము అని చెప్పబడుతుంది. అటువంటి ఐశ్వర్య స్వరూపముగా వసుహు అన్న శబ్దాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, నిజమైన భక్తులైన వారు ఏ పరమార్థాన్నైతే పొందదలుస్తారో, అర్థము అంటే ధనము అన్న శబ్దం కూడా ఉంది కదండి, ధనాన్ని ఐశ్వర్యం అనుకుంటే నిజమైన అర్థం ఏంటి? భక్తులైన వారికి కావాల్సింది అంటే పరమాత్మ. కాబట్టి ఆయనని వసుహు అని కూడా సంబోధించడం జరుగుతుంది అన్నమాట, అత్యుత్తమమైనదిగా చెప్పడానికి. అలాగే వసుమనాహ, వసుహు వసుమనాహ. అలా కాబట్టి ఇప్పుడు వసుహు అని గొప్పదైన ఈశ్వర స్వరూపము, ఈశ్వర శక్తి అని భగవంతుడి గురించి చెప్పుకున్నప్పుడు మనాహ అంటే మనస్సు అని అర్థం తీసుకున్నట్లయితే అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడు ఈశ్వర స్వరూపుడు కాబట్టే అటువంటి ఐశ్వర్యాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. మనకు కూడా ఇవ్వాలంటే ఇప్పుడు ధనం ఉన్న ప్రతి ఒక్కరికి దానగుణం ఉంటుందా? కావలసినంత ఆహార సంపద ఉన్న వాళ్ళందరికీ నలుగురికి పెట్టే ఆలోచన కలుగుతుందా? అటువంటి అవకాశం ఉండడం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా ఉండగలిగి కూడా దాన ధర్మాలు, అన్నదానాలు చేసేవారు, లేదా ఇంకేదైనా సరే ఇతరులకి ఇవ్వగలిగిన గుణం అండి, ఏదైనా సరే ఇతరులకి ఇవ్వగలిగిన గుణం
ఉన్నవారు ఎంతమంది ఉంటారు? ఎంత కావాలంటే అంత, తనతో సమానంగా చూసుకునేంత. ఇప్పుడు మనం ఒకరికి దానం చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే సేమ్ అదే, ఒకరికి ఒక పదవి ఇవ్వాలి అని అనుకుంటే మనకంటే కింద వరకే వెళ్తాం తప్ప మనతో సరిసమానమైన పదవి ఇచ్చే ఇది మనకు ఉండదు. అలానే దాన ధర్మాలు ఇంకేమైనా చేయవలసినప్పుడు కూడా మనతో సరిస్థాయికి సరిపడేంత ధనాన్నో ఇంకా వేరే ఇంకొక దాన్నో ఒక్కసారిగా మనం ఎవరికి ఇచ్చేయం కదండి, మనతో సరి సమానంగా వచ్చేంత. కానీ భగవంతుడు మనస్తత్వం ఎలాంటిది అంటే అటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని, ఈశ్వర శక్తిని కూడా నిజమైన భక్తుడు అనేవాడు కోరుకున్నాడంటే వాడికి అలా ఇచ్చేస్తాడు అనమాట. అందుకని వసు మనాహ, అరే వీడికి ఇంత ఇచ్చేస్తే వీడు నాతో సమానం అవుతాడని చెప్పి ఆలోచించడు. కుచేలుడు కదా, మనకు తెలుసు కదా, పెట్టింది గుప్పెడు అటుకులే అయినప్పటికీ కూడా ఆయనకి ప్రసాదించిన ఐశ్వర్యాలు చాలా ఎక్కువ. అంటే మనకి భక్తుడు మనకేం పెడుతున్నాడని ఆలోచించేవాడు కాదు భగవంతుడు. తను ఎలాంటి ఆలోచనలతో, ఎటువంటి మనస్సుతో పెడుతున్నాడో చూసి అంతకు మించినది మనసారా ఇవ్వడం, మనసారా పెట్టడం అంటారు చూడండి, అంతటి గొప్ప మనసు కలిగిన వాడు పరమాత్మ. అందుకని వసు మనాహ అంటే ఏదైనా సరే గొప్పదైనది, శ్రేష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని అలానే మనకు అందించగలిగినటువంటి గొప్ప మనస్సు కలిగిన వాడు. కాబట్టి ఆయన కూడా అటువంటి శ్రేష్టమైన ఐశ్వర్యదాయకమైనటువంటి మనస్సు కలిగిన వాడు అని చెప్పడం వసు మనాహ. అలాగే భక్తులే వసుహు అన్నప్పుడు ఐశ్వర్యము అన్నారు కదండి. భక్తుల యొక్క భక్తినే ఐశ్వర్యముగా భావించేవాడట. ఆయన ఇంకేదో ఐశ్వర్యాలు ఇస్తాడు అనుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఐశ్వర్యం ఏంటి అంటే మనం నిజమైన భక్తిని కలిగి ఉంటే దాన్నే తాను తన ఐశ్వర్యంగా భావిస్తాడట పరమాత్మ. అలా కూడా అంటే భక్తులే తనకి అపార నిధులు, ఆ భక్తుల యొక్క భక్తి తత్వమే తన యొక్క ఐశ్వర్యం అని పరమాత్మే మన గురించి ఆలోచిస్తాడు. చూడండి, ఈ వాక్యంలో ఐహికంలో ఇక్కడకు జన్మనెత్తిన తరువాత సొంత వాళ్ళు కూడా పగవారుగా అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉన్న కలికాలంలో చూస్తున్నాం. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. తోబుట్టువులా, మనం కన్నవాళ్ళ, మనని కన్నవాళ్ళ, ఎవరిని నమ్మే పరిస్థితి లేని కాలంలో ఉన్నప్పుడు కూడా అంతటి సహృదయుడుగా పరమాత్మని సూచిస్తూ చెప్పుకుంటున్నాం అంటే అది అర్థం చేసుకున్ననాడు అదే భావన మనలో కూడా కలుగుతుంది కదండి. భగవంతుడే అంత సహృదయుడుగా ఉండి మనల్ని అతని నిధులుగా, పరమాత్మ యొక్క నిధులుగా భావిస్తున్నాడు అంటే మనకి ఆయన ఇచ్చిన జన్మ ఎంతటి గొప్పది. అలాంటి జన్మని ఎలాంటి విషయాల్లో, వస్తువుల్లో పడిపోయి మనం వృధా చేస్తున్నాం, వాటిని వ్యర్థపరుస్తున్నాం. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు, ఎందుకు వాడుక వచ్చింది? బూడిదలో పోసిన తర్వాత పన్నీటికున్న సుగంధ పరిమళాలు కూడా కలిసిపోయి మాయమైపోతాయి. అప్పటి వరకు అది సుగంధ పరిమళ భరితంగా ఉన్నది, బూడిదలో పోసిన తర్వాత దాని విలువ లేదు, పోగొట్టేసుకుంటుంది. ఎందుకంటే బూడిదకి విలువ లేదు కాబట్టి. అట్లాంటి వృధా ప్రయాస చేసుకుంటున్నాం. భగవంతుడు నిధి స్వరూపంగా చూస్తున్న మనల్ని మనమే అంత వృధాగా మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అలాగే వసుమన అన్నప్పుడు, భక్తులను నిధులు అని అన్నప్పుడు ఏమిటి అర్థం? ఎవరైతే ఆ పరమాత్ముని సర్వస్వ శరణాగతి వేడి తనని మాత్రమే తన యందే వారి భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఉంటారో వారు యందు వసుమనహగా ఉంటాడు పరమాత్మ అని చెప్పేది కూడా మనం గ్రహించగలుగుతున్నాం. తరువాత సత్య, సత్యము అంటే నిజమైనది, సత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఏంటి? ఎప్పటికీ ఉన్నది, అది మాత్రమే సత్యం కదా. ఇవాళ ఉండి రేపు ఉండేది సత్యం అవ్వదు. ఇప్పుడు పరమాత్మ ఎత్తిన అవతారాలు కూడా కొంతకాలం వరకే పరిమితమైనవి, తర్వాత అవి లేవు. కాబట్టి అవతార పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క నిజతత్వం ఏదైతే ఉందో అది సత్యం అని చెప్పబడుతుంది. ఆయన అవతారాలు కూడా అశాశ్వతాలుగా ఉన్నాయేమో కానీ ఆ అవతారాన్ని ఎత్తడానికి పూనుకున్న పరమాత్మ శాశ్వతుడు కాబట్టి ఆ శాశ్వత తత్వాన్ని సూచించే శబ్దం సత్య అవుతుంది. కాబట్టి సత్యమైనది, శాశ్వతమైనది ఏదైతే ఉందో అది పరమాత్మ అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది అన్నమాట. మనకి ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది? కాలాతీతంగా కాలక్రమేణా మార్పులు చెందుతున్నా కూడా తిరిగి నిత్యం మనకు కనిపించేది ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు అనుకుంటే ఆయన సత్యుడు. ఎందుకంటే ప్రతినిత్యం
ఉదయం ఆయనతోనే మొదలవుతుందన్న నమ్మకం మనకు కలుగుతుంది. దాన్ని ఆయన కూడా రుజువు చేస్తూనే ఉంటాడు. ప్రతినిత్యం ఆయనతోనే మొదలవుతుంది కాబట్టి ఆయన సత్యస్వరూపుడు అని చెప్పబడతాడట. సూర్య భగవాను కూడా సత్యస్వరూపుడుగా చెప్పగలుగుతున్నాం. అలా అదే విధంగా సత్ప్రవర్తన కలిగిన వారెవరైతే ఉన్నారో వారి యందు ఆ సత్యస్వరూపముడుగా ఉన్నది పరమాత్మే అని చెప్తున్నారు. అలాగే ఆ సత్ప్రవర్తన కలిగిన వారి యందు ప్రీతి కలిగిన వాడు పరమాత్మ. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని నమ్ముకున్నారు కాబట్టి సత్య ప్రవర్తనను అలవర్చుకొని దానిలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి అటువంటి సత్యస్వరూపుల యొక్క ఉనికిని, సత్యస్వరూపులని గ్రహించి వారి యందు అపారమైన ప్రేమ కలిగిన వాడు పరమాత్మ అని చెప్పేది కూడా సత్య అన్న నామంలో మనం తీసుకోవచ్చు. కాబట్టి నిజమైనది, శాశ్వతమైనది, అలాగే సత్ప్రవర్తన యందు ప్రీతి కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో దానిని పరమాత్మ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మనం అనుకున్నప్పుడు సత్యమైనది అంటే 3 విషయాలుగా చెప్తున్నారండి. ప్రాణశక్తి, పదార్థము శక్తి, అలాగే దానికి కారణమైన శక్తి ఏదైతే ఉందో ఇది 3ంటికి కలిపి. అంటే ప్రాణశక్తి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి పరమాత్మ అనుకుంటే ఈ ప్రాణాన్ని నిలపడానికి కావలసిన ఆహారం, పోషకం ఏదైతే ఉందో ఆ పోషణ శక్తి, ప్రాణశక్తి, పోషణ శక్తి, కారణశక్తి అని అనుకుంటే గనక ఈ ప్రాణానికి కారణమైన పోషణ శక్తిగా తానే ఉన్నాడు. ఆ పోషణకి కావలసినటువంటి ఆధారాన్ని కూడా ఇప్పుడు మనం నిత్యం మన దైనందిన జీవితం గడపాలంటే టైంకి ఆహారం తీసుకోగలిగితేనే మన ప్రాణశక్తి నిలబడుతుంది. ఆ ఆహారాన్ని పండించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి. ఆయనే పోషించే భారం కూడా తీసుకున్నాడు. ఆ పోషణకు కావలసిన ఏర్పాటు ఏ విధంగా చేశాడు? ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవాను మనకు అందించి ఆ సూర్యశక్తి ద్వారా మనకు కావలసినటువంటి పోషకములను తయారు చేసి వాటిని మనకు అందించి మన ప్రాణశక్తిగా కూడా తానే ఉన్నాడు అనేది మనకి కూడా ఈ దగ్గర, అంటే అది సత్యమైనది అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా ప్రతిసారి కూడా, నారు పోసేవాడే నీరు పోస్తాడు అని. దానికి బలపరిచే నామం సత్య. పరమాత్మే చూసుకుంటున్నాడు అన్ని. మనం చేస్తున్నామని గర్వపడము, చేయలేకపోతామేమోనని భయపడము, ఇది జరగగలదా, సాధ్యమా అని సంకోచించటము, ఇవన్నీ కూడా వ్యర్థాలు. సత్యమైన పరమాత్మ తత్వం ఉన్నంతకాలం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్న నామం సత్య. తరువాత సమాత్మ, సమ ఆత్మ, సమమైన ఆత్మ అంటే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నదే సర్వ జీవరాశుల యందు ఉన్న ఆత్మస్వరూపం పరమాత్మే అని అన్నప్పుడు అది ఎలాగా అంటే మనకి హెచ్చుతగ్గులు, మనకి అన్నమయ్య పాట ఉంది కదండి, ఏనుగు యందు సునకము యందు ప్రసరించే సూర్యుడు ఒక్కడే, మనకెందుకు ఈ భేదాలన్నీ చెప్పే తందనాన అని పాట ఉంది. అదే ఇక్కడ చెప్పుకోవాలండి. సమాత్మ అని అన్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అదే, సమమైన ఆత్మస్వరూపం ఎక్కడైనా సరే. అంటే ఇప్పుడు సూర్యశక్తి సృష్టి అంతా ప్రసరిస్తున్నప్పుడు చెట్టు మీద సూర్యరశ్మి ఎలా ప్రసరించిందో, పుట్ట మీద ఎలా ప్రసరించిందో అదేవిధంగా మన మీద ప్రసరిస్తుంది, సముద్రంలో ఉన్న జలచరాల మీద ప్రసరిస్తుంది, మిగిలిన జంతుకోటి పక్షి జాతి మీద కూడా ప్రసరిస్తుంది. అంటే ఆ ప్రసరిస్తున్న సూర్యరశ్మిలో ఎటువంటి తేడా లేదు, అది సమంగానే ఉంది. అంటే ఇప్పుడు ఒకరిని ఎక్కువగా చూశారు, ఒకరిని తక్కువగా చూశారు అనడానికి లేదు కదా. వృక్ష సంపదకి ఎంత అవసరమో అక్కడ అంత దక్కుతుంది. అంటే సూర్యరశ్మి సమంగానే ప్రసరిస్తుంది. అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో, మనకి అంటే ఈ జీవకోటికి అంతా ఎక్కడ ఎవరికి ఎలా ఎంత ఉపయోగపడాలో అంతగానే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సూర్యరశ్మిలో ఎలా అయితే, అంటే ఆ సూర్యశక్తి ప్రసరణలో ఎలా అయితే భేదభావం లేదో పరమాత్మ కూడా అలాంటి వాడే అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపం పరమాత్మే అయినప్పుడు ఒకరి ఆత్మ పెద్దది, ఇంకొకరి ఆత్మ చిన్నది ఉండదు కదండి. బాహ్యంగా ఉండే ఆకారాల్లో పెద్దవి, చిన్నవి, భారీ అయినవి, నాజూకైనవి ఇలాంటి తారతమ్యాలు ఉండొచ్చేమో. అంటే లేదా మనం చూస్తున్న దృష్టిని బయట, అంటే ఇప్పుడు వృక్షాలు, జంతువులు, మృగాలు, మానవులు, పక్షులు, జలచరాలు, ఈ వ్యత్యాసాలన్నీ సృష్టిలో ఉన్న వస్తు విషయాలు. కానీ వాటిలో ఉన్న ఆత్మపరంగా ఉన్నటువంటి పరమాత్మ మాత్రం, ఆ పరబ్రహ్మ తత్వం మాత్రం ఒక్కటే అని చెప్పడమే ఈ సమాత్మ అన్న నామంలో మనం గ్రహించగలిగినది. సమమైనటువంటిది, ఎటువంటి భేద భావములు లేనటువంటిది
పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ తత్వం అని. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనల్ని ఎలా కాపాడతాడో మిగిలిన వాళ్ళని, మిగిలిన వాటిని కూడా పరమాత్మ అలానే కాపాడతాడు. మనల్ని అంటే మనుషుల్ని మాత్రమే కాదు, మనకి ఆ స్వార్థం ఉంది కానీ మనమే బ్రతకాలి, మిగిలినవన్నీ నాశనం అవ్వాలని మన ఆధునికీకరణ కోసము మనం ఇంకా ఇంకా ఆ ఏమంటారు, ఇంకా సౌకర్యం పొందడం కోసము, లేకపోతే ఇంకేదో స్వార్థపూరితమైన ఆలోచన కోసము మన చుట్టూ ఉన్న చెట్లను నరికేస్తాం, పక్షులకు ఆసరా లేకుండా చేస్తాం, మిగిలిన చిన్న చిన్న జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటికి మనుగడ లేకుండా చేస్తాం. చిన్న చిన్న జీవరాశులు ఏం కర్మ, పెద్ద పెద్ద మృగాలే మన దెబ్బకి బ్రతకకుండా పాపం అంతరించిపోయే పరిస్థితికి వచ్చేసింది. అంటే మృగజాతికి కూడా కరుణ చూపించలేనటువంటి మృగాత్మకమైన ఆలోచన మన మానవుల్లోనే పెరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు వాటిని మృగాలు అనకూడదేమో, వాటిని కూడా అంతరించిపోయేలా చేస్తున్న మనమే మృగాలం అవుతామేమో మరి. కాబట్టి అలాంటి ఆత్మస్వరూపుడు పరమాత్మ, ఎవరిలో అయినా ఎందైనా ఒకే విధంగా ఉన్నవాడు పరమాత్మ అని చెప్పడం సమాత్మ అన్న నామ యొక్క అర్థం అండి. తర్వాత సంమిత సమః. సంమిత సంమిత ఇక్కడ సమాత్మ అసమ్మిత అని కూడా చూస్తారటండి. సమాత్మ దీర్ఘం ఉంది కదా, ఆ దీర్ఘంలో అకారం ఇక్కడ కలిస్తే అసమ్మిత. సమాత్మ అనేది దీర్ఘస్వరితం, దీర్ఘంగా చూసుకుని ఆ శబ్దాన్ని తీసుకుంటే సంమిత. రెండు రకాలుగా కూడా పరిగణిస్తారట. సరే, ఎలా తీసుకున్నా కూడా అసమ్మిత అన్నది ఎక్కువ సమంజసమైనదిగా చెప్తున్నారు. సమాత్మ సంమిత అన్నప్పుడు అది ఎక్కువ సమంజసంగా చెప్తున్నారు కాబట్టి దానికే మనం కూడా చూద్దాము. అసమ్మిత అంటే ఛేదించలేనటువంటి వాడిని అసమ్మిత అని అంటారటండి. అంటే అంతం అనేది, హద్దు అనేది లేదనమాట. ఒక గీత గీసి ఇంతవరకే లేతే ఇక్కడి వరకే అని లక్ష్మణ రేఖ లాంటి రేఖలు ఏమి గీసి చెప్పలేమన్నమాట. ఇదే పరిధి, ఇంతే పరిమితము అని చెప్పగలిగినది కాదు కాబట్టి ఆయనని అసమ్మిత అని చెప్పడం జరుగుతుందట. అలాగే ఇంకొకటి ఏంటంటే భక్తులైన వారి చేత నియంత్రించబడేవాడటండి అసమ్మిత అంటే. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడా నీ పరమాత్మ లేదా నీ విష్ణువు అంటే అవును ఉన్నాడు అని చెప్పడంతోనే అదే స్తంభంలో నుంచి నారసింహావతారంగా వచ్చి ప్రహ్లాదుణ్ణి కరుణించిన వాడు, ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించిన వాడు నారసింహమూర్తి అయినటువంటి పరమాత్మ. అంటే తాను నమ్మిన భక్తుణ్ణి, తనని నమ్మిన భక్తుడు ఏ విధంగా అయితే తనని కోరుకుంటున్నాడో, ఎక్కడైతే తను ఉన్నాడని నమ్ముతున్నాడో అక్కడ అప్పటికప్పుడు ఉండగలిగిన వాడు పరమాత్మ. మనం సిద్ధ అన్న నామంలో అదే కదా చూసాం. ఎప్పుడైనా సరే భక్తుడు కోరికానే ప్రత్యక్షం అవ్వడం కోసం, తన కష్టాల్లోంచి బయటకు రావడం కోసం, తను అడిగింది ఇవ్వడం కోసం ఎప్పుడు సిద్ధుడే ఉంటాడు అని. అదే విధంగా ఇక్కడ కూడా భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా స్వామిని ఆరాధించదలిచారో, చూడదలిచారో. ఇప్పుడు ఎంతో మంది భాష్యకారులు, ఋషులు, మునులు వీళ్ళ ఎంతో మంది చెప్పిన పురాణ కథల్లో మనం వింటూ ఉంటాం. వీళ్ళకి భగవంతుడు ఇలా కనిపించాడను, లేకపోతే విష్ణు ఒక్కొక్క భగవదారాధన చేసే వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఏడుకొండల వాడిని వెంకటేశ్వరుని ఆరాధించేవాడికి ఆ వెంకటేశ్వర స్వామి కనిపించాడని చెప్పిన కథలు ఆనవాళ్లు విన్నాము. అలాగే మరొక ఇతర దేవతా రూపాల్లో భగవంతుని ఆరాధించిన వాళ్ళకి వారికి ఆ దేవతలు లేదా దేవుళ్ళు అలా కనిపించారని, వారితో మాట్లాడారని, వారితో సమయాన్ని గడిపారని, వారితో కలిసి ఉండేవారని, అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారంలో చూసుకున్న అలా రకరకాల లలితామ్మవారుగా ఎన్నోసార్లు మనం ఎన్నో చోట్ల వింటూ ఉంటున్నాం. అంటే ఏంటి అర్థం? భక్తుల కంట్రోల్లో పరమాత్ముడు ఉన్నాడనే కదండి. వాళ్ళ నిజమైన భక్తి రిమోట్ కంట్రోల్ అయిపోయింది అనమాట. వారు ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా పరమాత్మ వారితోనే గడుపుతూ, వారితో కలిసి ఉంటూ, వారిలో వారిగా కలిసిపోయి ఉన్నాడు అని చెప్పే ఉద్దేశం సంమిత అన్న నామంలో మనకి అర్థమవుతుంది. తర్వాత అసమ్మిత అన్నాం కదా, అసమ్మిత అని అనుకోండి. ఎందుకంటే శంకర భగవత్పాదులు కూడా దీన్ని అసమ్మిత అనే ప్రతిపాదించి దీనికి భాష్యం ఇవ్వడం జరిగిందట. కాబట్టి అలా అంటే
భక్తులైన వారికి ఎలా కావాలంటే అలా భక్తుల నియంత్రణలో ఉండేవాడు అని ఒక అర్థం. ఇందాక మనం చెప్పుకున్నట్టు సంమిత అంటే మితము లేనటువంటిది, అసంమిత అంటే మితం అనేది లేనటువంటిది, అమితమైనది అని చెప్పేది, ఛేదనము కానటువంటిది అంటే నశింపనటువంటిది ఏదైతే ఉందో అది అసంమిత అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అవసరం ఉంది. కాబట్టి పరమాత్మని అసంమిత, అసమ్మితుడు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. తర్వాత ఇందాక సమాత్మ అని ఎలా అయితే అన్నిట్లో ఉన్న సమమైన ఆత్మస్వరూపం అని చెప్పుకున్నాము, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సమహ అని అన్నప్పుడు కూడా అదే అర్థం. అంటే ఆ సృష్టి అంతటా కూడా ఒకే విధంగా ఉన్నవాడు సమాత్మ అని చెప్పుకున్నాము. అది ఎప్పుడూ కూడా అలానే ఉండేవాడు. అంటే ఈ సృష్టి ఉన్నప్పుడు సృష్టి యందు ఆత్మస్వరూపముగా సమభావనలో ఉన్నవాడు సమాత్మ అయితే, సమహ ఎల్లప్పుడూ సమంగానే ఉన్నవాడు అంటే సృష్టి స్థితి లయ ఏ స్థితులు మారుతున్నా అంటే పరిస్థితులు మారుతున్నా తాను మాత్రం సమముగానే ఉన్నాడు అన్ని చోట్ల, అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో అనే విషయాన్ని చెప్పేది సమహ అవుతుంది. ఎప్పుడూ కూడా ఒకేలా ఉన్నవాడు, మార్పు అనేది జరగనివాడు. అందుకనే కదా నిత్య యవ్వనవతి అనే అమ్మవారిని కూడా చెప్పుకున్నాం మనం లలితలో. అంటే ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉన్నవారు కాబట్టి సమహ. అలాగే అందరి యందు సమభావన కలిగిన వాడు కాబట్టి సమహ అని కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత అమోఘ. అమోఘ అంటే ఎవరైతే నిశ్చల భక్తితో తనని ఆరాధిస్తున్నారో తప్పక వారికి సత్ఫలితాలను అందించేవాడు అమోఘ అని అర్థం చేసుకోవచ్చటండి. నిత్యమైన నిశ్చల భక్తితో ఆరాధించే వారందరికీ కూడా సత్ఫలితాలను అందించేవాడు అమోఘ అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా ఇంకేం చెప్తున్నారు అంటే ఎప్పుడూ కూడా అమోఘము అంటే వ్యర్థం అవ్వనిది, అర్థవంతమైనది. అర్థమైందా వ్యర్థమైందా అంటూ ఉంటాను కదా మామూలుగా. అంటే అది ఉపయోగపడకుండా పోతే వ్యర్థం అవుతుంది, ఉపయోగానికి వస్తే బోధకు వస్తే అది అర్థం అవుతుంది. కాబట్టి అర్థమే తప్ప వ్యర్థం అవ్వని వాడు, విశేష ఫలితములు. అర్థము అంటే లాభం అనుకోండి, పోని వ్యర్థము అంటే నష్టం అనుకోండి. అంటే నష్టం అనేది కలగకుండా లాభాన్ని మాత్రమే అందించేవాడు. ఎందుకంటే మన వాడుక భాషల్లో ఉండే పదాలతో చెబితేనే తొందరగా మనకు అర్థమవుతాయి. కానీ ఆ పదాలకే పరిమితం చేసి లాభాన్ని ఇచ్చేవాడంట నష్టాన్ని ఇవ్వడంట అని అలాంటి అర్థంలో చూస్తే కనుక బాహ్యానికి పరిమితం చేసి అది తప్పు అవుతుందండి. నిజమే, లాభాన్ని ఇచ్చేవాడే నష్టాన్ని ఇవ్వనివాడు. ఎటువంటి లాభాన్ని? ఆయన్ని మాత్రమే పొందడం అనే లాభాన్ని. ఆయన్ని పొందిన తర్వాత ఇంకేమీ నష్టపోము కాబట్టి ఇంకా నష్టపోవడం అనేది లేదు. ఇటువంటి లాభాన్ని ఇచ్చేవాడు అన్న అర్థంలో మాత్రమే గ్రహించండి. లాభాలంట అనగానే వ్యాపారాలు పెట్టేస్తే అందరికీ కలిసే వస్తుంది కాబోసను, లేకపోతే ఉద్యోగం చేస్తుంటే అంతకంత ఎదిగి మంచి మంచి శాలరీస్ వస్తాయను, ఇట్లాంటి విషయాల లాభాలని, ఆ లావాదేవీలని పాపం పర్వతకు మనం అంటించద్దు. అవి మనకు మనమే అట్టి పెట్టేసుకుందాం, మన దగ్గరే ఉంచుకుందాం. వీలైతే మనమే వాటిని తుడిచిపెట్టడానికి ప్రయత్నిద్దాం తప్ప పరమాత్మకు కూడా అటువంటి లావాదేవీలను దయచేసి ఆపాదించకుండా ఉండడానికి ప్రయత్నిద్దామండి. అది అమోఘ అన్న శబ్దంలో మనం గ్రహించగలిగినది. వ్యర్థం అవ్వనిది, శాశ్వతమైనది, నిజమైన నిశ్చలమైన భక్తి కలిగిన వారికి ఎల్లప్పుడూ అందేది ఫలముగా ఏదైతే ఉందో అది పరమాత్మతత్వమైనది. దానిని అమోఘము అని మనం చెప్తున్నాం అన్నమాట. తర్వాత పుండరీకాక్ష. పుండరీకములు అని అంటే తామరాకులు అని చెప్పుకున్నాం కదా. అటువంటి అక్షులు, కన్నులు కలిగిన వాడు అని చెప్పినప్పుడు మరి ఇంతటి సృష్టినంతా చూడడానికి అంతే విశాలమైన కళ్ళు కూడా కావాలి కదండి. ఇప్పుడు పరమాత్మని విశ్వరూపంగా మనం చూస్తున్నాం, బృహద్రూపంగా పరిగణించాలి అన్నప్పుడు ఇంతటి సృష్టిని, ఇంతటి విశ్వాన్ని చూడాలంటే మనం గీసే చిన్న చిన్న రేఖలతో కూడిన కళ్ళు సరిపోతాయా? సరిపోవు కదా. అందువల్లనే ఆయన పుండరీకాక్షుడు అన్నమాట. పుండరీకముల వంటి అక్షువులు. పుండరీకములు అంటే తామరాకులు పొడవుగా ఉంటాయి కదండి, అంత విశాలమైనటువంటి కళ్ళు కలిగిన వాడు అని చెప్పడం అన్నమాట. అదే విధంగా ప్రతిసారి తామర పువ్వులతో పోలిక చేసి చెప్తున్నాం కాబట్టి స్వామివారి ఆసనం పద్మాసనాన్ని కదా మనం తెలుసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. కాబట్టి అందరి హృదయ కమలములయందు నివాసమై ఉన్నవాడు అని చెప్పే అర్థాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చట. అలాగే
భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారి కంటి చూపుగా తానై ఉన్నవాడు పరమాత్మ. అందుకనే పుండరీకాక్ష అని చెప్తున్నారట. ఇలా కూడా ఈ అర్థాన్ని గ్రహించచ్చట. కాబట్టి ఒక పదానికి కేవలం నామార్థాన్ని మాత్రమే గ్రహించి వదిలేస్తే అది మళ్ళీ ఈ ఐహిక విషయాలను సూచించే విధంగానో బాహ్య వస్తు విషయాలతో పోల్చుకునే విధంగానో మాత్రమే పరిమితం అయిపోతుంది. ప్రతి దానిలోనూ పరమార్థాన్ని, తత్వార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. అందుకే అంటే పురాణాలు కావచ్చు, శాస్త్రాలను కావచ్చు, 3 రకాలైన దృష్టులతో మనం గ్రహించాలటండి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఆది దైవికార్థం, ఆది భౌతికార్థం, ఆధ్యాత్మికార్థం. ఈ 3 అర్థాలతో గ్రహించినప్పుడే నిజమైన విషయం బోధపడుతుందట. ఆది భౌతిక అన్న అనుకోండి, అంటే భౌతిక విషయాలతో పోల్చుకున్న పోలికలు మాత్రమే పరిమితం చేస్తే అక్కడే ఆగిపోతుంది. దాన్ని ఆధ్యాత్మిక అర్థంలోనూ ఆది దైవికార్థంలో కూడా గ్రహించడానికి ప్రయత్నించాలట. ఇది పుండరీకాక్ష అన్న శబ్దానికి సంబంధించింది. తర్వాత వృషకర్మ, వృషాకృతి. వృష అంటే ధర్మస్వరూపముగా మనం చెప్పుకున్నాం కదండి. ధర్మము అనే దానికి అర్థం వస్తుంది వృష అనే దానికి. కాబట్టి వృష కర్మ అన్నప్పుడు ధర్మమైన కర్మములు చేసేవారి యందు ఉండేవాడు లేదా చేయించేవాడు అని చెప్పుకోవచ్చు. ధర్మమే నిజమైన కర్మగా కలిగినవాడు. ఇప్పుడు ఆయన ప్రార్థిస్తాం, కానీ మన కర్మబంధనాల నుండి ఆయన విముక్తి కలిగించగలుగుతాడా? ఈ ప్రారంభంలో ఉన్న కర్మలన్నింటినీ అనుభవించడం అనేది మన బాధ్యతే. దానికి ఆయన ఏం చేయగలరు? ఆయన పని ఏంటి? వీళ్ళకి ఇవి ధర్మబద్ధంగానే ఆపాదించబడుతున్నాయా లేదా అని మాత్రమే చూస్తాడు ఆయన. వీళ్ళు చేసిన పుణ్య పాప ఫలాలకి అనుగుణంగా వీళ్ళకి ఈ కర్మలు ప్రాప్తించాలి అనేది సూచించడం అనేది ఆయన ద్వారా జరుగుతుంది. కాబట్టి అటువంటి ధర్మబద్ధమైన కర్మలను మనకు అందించేవాడు లేదా వాటిని మాత్రమే కర్మ అనేది ఏంటి? పని అని అనుకున్నట్లయితే అది మాత్రమే. ధర్మమైన పని చేయడం ఆయన బాధ్యత. కాబట్టి మనం ఏదైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అవి మన ప్రారంభంలో ఉన్నాయని ఎలా అయితే అనుకోవాల్సి ఉంటుందో అవి మాత్రమే మన చేత మనకి అందించేలా చేయడం ఆయన బాధ్యత అని చెప్పడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వృషకర్మ కాబట్టి ఆయన దూషించద్దు. ఎందుకు స్వామి నేను ఇంత ప్రార్థించినా కానీ నాకు ఇలాంటి కష్టాన్ని తీసుకొచ్చి ఇచ్చావు? ఎందుకు నేను అనుకున్నట్టుగా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు? ఎందుకు నేను అనుకున్న ర్యాంకు చదివితే రాలేదు అని భగవంతుడిని మనం క్వశ్చన్ చేయడానికి లేదనమాట. ఎందుకు అంటే ధర్మబద్ధమైనది ఏదైతే ఉందో మనకు అందవలసినది అది మాత్రం ఇవ్వవలసిన బాధ్యతే ఆయన. దానికి మాత్రమే ఆయన నిర్దేశించబడి ఉన్నాడు తప్ప దాన్ని మార్చి ఇవ్వగలిగింది కాదనమాట. కాబట్టి వృషకర్మ. తర్వాత వృషాకృతి. ఆయన ఆకృతే ధర్మ. వృష అంటే ధర్మము, ధర్మమైన ఆకృతి. రామో విగ్రహవాన్ ధర్మ అని శ్రీరామచంద్రుని చెప్పుకుంటూ ఉంటాం కదండి. ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుని చెప్పుకోవడం ఆ సూక్తిలో ఉన్న అర్థం. అదే విధంగా వృషాకృతి అన్నప్పుడు ధర్మమే ఆకృతిగా కలిగిన వాడు. అంటే ధర్మబద్ధమైన జీవన విధానం మన అందరికీ ఉండాలని ఎంత చక్కగా చెప్పారో చూడండి. వృషాకపిహి అన్నా, వృషకర్మ అన్నా, వృషాకృతి అన్నా ధర్మబద్ధమైన జీవనాన్ని నడిపే వాళ్ళకి ఎప్పుడూ తానే అండగా ఉండి వారిగా తాను ఉండగలిగిన వాడు పరమాత్మ. ధర్మబద్ధులుగా ఉన్నవారే పరమాత్మ స్వరూపాలుగా కూడా చెప్పబడతారు. అందుకే గొప్పవారైన కొంతమంది రమణ మహర్షి లాంటి వారు, స్వామి వివేకానంద లాంటి వారు, ఇలాంటి వారిని మాత్రమే ఎందుకు ఈ కాలంలో కూడా కొనియాడుకోగలుగుతున్నామంటే వాళ్ళు అలాంటి ధర్మాత్ములు కాబట్టి ఎవరో దాన ధర్మాలు చేయగానే ధర్మాత్ములు అనేస్తూ ఉంటాం మనం. వారికి కాదనమాట ఆ పదాన్ని వాడవలసింది. వారు ధర్మాలు చేసి ఉండొచ్చు, అవి వేరు. కానీ నిజమైన ధర్మబద్ధమైన జీవన విధానం ఎవరైతే గడిపారో వారి ఆత్మస్వరూపముగా పరమాత్మే ఉంటాడనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి వారిని మనం ధర్మాత్ములు అని సంబోధించవలసి ఉంటుందన్నమాట. ఇది వృషకర్మ వృషాకృతిలో మనం అర్థం తెలుసుకోవాల్సింది. తర్వాత రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుచిశ్రవాహ అమృత శాశ్వత స్థాణుర్ వరారోహో మహాతపాహ. రుద్రః బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వత స్థాణుః వరారోహః
వరారోహో మహాతపాహ రుద్రః రుద్రస్వరూపముగా పరమాత్మని చెబుతున్నాము. చూసారా ఎన్నిసార్లు మనకి పరమేశ్వరుని నామాలు కూడా, ఆ పరమశివుని నామాలు కూడా ఇందులో వస్తూ ఉన్నాయో. కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మని రుద్రస్వరూపముగా చెప్పడం జరుగుతుందన్నమాట. రుద్రుడు అని అంటే దుఃఖములను దారిద్ర్యములను తొలగించువాడు. అది పరమేశ్వరుడే కాదు కదా, మహావిష్ణువు కూడా అన్నమాట. కాబట్టి అలాగే అసలైన రుద్రనామానికి వచ్చే అర్థం ఏమిటి అంటే ఆనంద పారవస్యముతో, ఆనంద పారవస్యంలో డోలలాడుతూ ఆనంద బాష్పాలను కురిపించేవాడు రుద్రుడట. రుద్రుడు అన్న శబ్దం ఆనంద బాష్పాలను తెప్పించగలిగిన వాడు అంటే నిజమైన పరమాత్మతత్వాన్ని పరతత్వాన్ని గ్రహించగలిగిన వాడికి కలిగే ఒక ఆనందానుభూతి వ్యక్తం అవుతుందా అండి? చెప్పగలుగుతారా? ఆ అనుభూతిలో అలా వారు కంట కార్చే ఆనంద బాష్పాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని అలాంటి అనుభూతిని కలిగించగలిగిన వాడు రుద్రుడు అని రుద్ర స్వరూపంలో చెప్తున్నాడు. అంటే భక్తులనేవారు ఎప్పుడైతే పరమాత్మను చేరిన ఆనందంలో ఆనంద తాండవం చేస్తున్నారో అటువంటి ఆనందానుభూతిని పొందుతున్న సమయంలో వారి అసువులు ఆనంద భాష్పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంతోషకరమైనవే తప్ప బాధ కలిగినవి కాదు కదా. అటువంటి అనుభూతిని కలిగించేవాడు రుద్రుడు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అని అంటే చూసేవారికి బాధను కలిగిస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా పరమాత్మలో ఐక్యం పొందుతున్న తాదాత్మ్యంలో వస్తున్నటువంటి భాష్పాలు కాబట్టి అవి కష్టాన్ని కలిగించవు, సంతోషాన్నే ఇస్తాయి. అటువంటి ఆనందాశ్రువులను కలిగించే ఆనంద స్వరూపుడుగా రుద్రానామంలో మనం భగవంతుడిని తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా రుద్ అంటే శుభములు అన్న అర్థం కూడా వస్తుందటండి. కాబట్టి శుభములను ఒసిగేవాడు, శుభములను ఒసగేవాడు అని కూడా రుద్రః అన్న శబ్దంలో మనం తెలుసుకోవచ్చట. రుద్ అంటే శుభములు, రుద్రః శుభములను ప్రసాదించేవాడు, వరమిచ్చేవాడు. అంటే భక్తులైన వారికి అన్ని శుభములు మాత్రమే కలుగజేయవాడు అనేది ఇంకొక అర్థం మనం తెలుసుకోగలిగింది. దుఃఖహారి అంటే శుభాలన్నీ కలిగినాయంటే కష్టాలు నష్టాలు అశుభాలన్నీ తొలగిపోయినాయనే కదా. కాబట్టి దుఃఖములను హరించేవాడు, శుభములను ప్రసాదించేవాడు రుద్రస్వరూపమైన పరమాత్మ అని అర్థం వస్తుంది అన్నమాట. అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని కూడా మనకి శ్లోకం ఉంది, శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అంటే శివుడే విష్ణు స్వరూపము, శివస్వరూపమే విష్ణువు కూడా అనేది అర్థమవుతుంది. తర్వాత బహుశిరాహ, శిరా అన్నప్పుడు శిరస్సులు, బహుశిరస్సులు కలిగిన వాడు విశ్వరూపుడిగా భగవంతుడిని పరమాత్మను చూసుకున్నప్పుడు ఆ విశ్వరూపములో మనకిలాగా ఒక శిరస్సే ఉండవలసిన అవసరం లేదు కదండి. సృష్టినంతా తనతో మోస్తున్న వాడికి సహస్ర శిరస్సులు, సహస్ర భుజాలు, సహస్ర పాదాలు, సహస్రము అంటే 1000 అని కాదు, అనంతమైనటువంటి లెక్కలేనటువంటి, మరి విశ్వవ్యాప్తంగా ఉన్న పరమాత్మకి ఇన్నే అని సంఖ్య ఎలా పరిమితం చేయగలుగుతాం? చేయలేం కదా. కాబట్టి అటువంటి దాన్ని సూచించేది బహు శిరస్సులు కలిగిన వాడు అని. అంటే అనంతుడు అన్న అర్థం చెప్పేది ఒకటి, శిరస్సులు అనగానే మనలాంటి బాహ్యాలోచన చేస్తూ చాలా తలలు అని చెప్పుకోవద్దండి. ఒకలాగా ఎలా చూడొచ్చు అంటే సృష్టి అంతా తానే అయినప్పుడు, సృష్టిలో ఉన్న ప్రాణికోటి జీవకోటి అంతా తానే అయినప్పుడు ఆ సృష్టినంతా కూడా స్వామి శిరస్సులుగా భావించినట్లయితే బహు శిరస్సులు కలిగిన వాడు అన్న అర్థాన్ని అలా సృష్టి పరంగా చూసుకుందాం. అనేక వక్త్రములు కలిగిన వాడు అని అనగానే మనకి భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుంది, అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అని 11వ అధ్యాయంలో వస్తుంది. అంటే అక్కడ అర్థం ఏమిటి? మనం అనుకున్నట్టు ఒక 20 చేతులు ఉన్నాయనో, 16 చేతులు ఉన్నాయనో, లేకపోతే 100 చేతులు, 1000 చేతులు అనో అలాంటి లెక్క లేదు. అనేకములు అంటే అనంతమైనది, లెక్క కట్టలేనటువంటిది. విశ్వరూపం అంతే చూపించాడు అంటే సృష్టి అంతా తనచే జరగబడిందని చూపిస్తున్నప్పుడు, సృష్టికి ఆధారంగా తానే ఉన్నాడు అని చూపిస్తున్నప్పుడు విశ్వరూప సందర్శనంలో ఎలా పరిమితి చేస్తాం? ఎంతకని పరిమితి చేస్తాం? పరిమితి లేనిదే విశ్వరూపం కదా. ఆ పరిమితి లేని విశ్వరూపంలో అంకె చెప్పడానికి కూడా వీలు పడదు. కాబట్టి బహుశిరాహ అని పరమాత్మని సూచించడం జరుగుతుంది. అంటే సర్వ ప్రాణికోటి కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి ఆ ప్రాణికోటి ఎంత అంటే
కనిపించే జలజీవచరాలని లెక్కపెట్టి చెప్పచ్చేమో. మన కంటికి అందని అంటే మైక్రోస్కోప్ తో చూడగలిగిన కొన్ని ప్రాణులు ఉంటాయి. వాటికి కూడా అందని సూక్ష్మ స్వరూపంలో ఉండే ప్రాణికోటి కూడా ఇంకా చాలా ఉంటుంది. మనకు తెలియదు, రేణు రూపంలో, అణువుల రూపంలో. మరి వాటన్నిటిలో ఉన్న ప్రాణశక్తి కూడా తానే కదా. అంటే బహుశిరాహ అన్న శబ్దాన్ని ఇవన్నీ కూడా బలపరుస్తున్నాయి అన్నమాట. తర్వాత బభ్రుహు, రుద్రుడు అన్నప్పుడు ఆనంద స్వరూపుడని చెప్పాం. అంటే అందరికి శుభాలను వసుకేవాడని. అందరికీ అంటే ఎందరికీ అన్నప్పుడు బహుశిర, బహు అనంతమైన విశ్వానికి అంతటికీ కూడా శుభాలను వసగేవాడు కాబట్టి ఆయనని కూడా బహుశిరాహ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎందుకు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే బభ్రుహు. బభ్రుహు అంటే మనం భర్త అన్న శబ్దంలో ఏ అర్థాలైతే తీసుకున్నాం, భరించేవాడు, ఆధారంగా ఉన్నవాడు అని, అవే అర్థాలండి. ఈ సృష్టికంతా ఆధారంగా బభ్రుగా ఆయనే ఉన్నప్పుడు, ఆయన ఈ సృష్టికంతా శుభాలను ఒసుగుతున్నాడు అని అన్నప్పుడు, మరి ఆయనకి ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? బహుశిరాగా ఉన్నప్పుడే. ఇక్కడ ఉన్నాడు ఇంకొక చోట లేడు అని కృష్ణ పరమాత్ముడి లీలలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎక్కడ ఎప్పుడు ఎవరికి అవసరమైనప్పుడు అక్కడ వారి వారికి అలా ప్రత్యక్షమై వారికి వరాలను నొసుగుతున్నాడు పరమాత్మ. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఉన్నవాడు మాత్రమే కాదు, అక్కడికి మాత్రమే ఉన్నాడు, ఇక్కడ లేడని కాదు కదా. అన్ని చోట్ల అన్ని విధాల పరిస్థితుల్లోనూ ఎప్పుడు ఎవరికి ఎలా కావాలంటే అలా ఉండగలడు. కాబట్టి బహుశిరాహ ఎందుకు అంటే ఆయనే ఆధారంగా కలిగి ఉన్నాడు కాబట్టి మన సృష్టినంతా. బభ్రుహు భరించువాడు, ఆధారముగా ఉన్నవాడు. అంటే అది కూడా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే తర్వాత నామం విశ్వయోనిహి. యోనిహి అంటే జన్మకి కారణమైనది. విశ్వయోనిహి మరి విశ్వజన్మకు కారణమైన వాడు, సృష్టికర్త తాను కాబట్టి ఆయనని విశ్వయోనిహి అని సంబోధించడం జరుగుతుంది. ఈ విశ్వమంతా ఏర్పడడానికి కారణమైన వాడు కాబట్టి, ఆ కారణానికి సంకల్ప శక్తి వల్ల జరిగింది కాబట్టి, అంటే ఆ కారణానికి ఆధారంగా ఉన్నవాడు కూడా తానే కాబట్టి బభ్రుహు. అందువల్లే ఆయన్ని బహుశిర అని చెప్తున్నాం. ఆయన ప్రసాదించేదే రుద్రహ అన్న నామంలో తెలుసుకుంటున్నాం శుభాలని. అలాగే తర్వాత శుచిశ్రవాహ. శుచిశ్రవాహ, శ్రవము అంటే శ్రావ్యమైనది, వినసొంపైనది. అంటే మనం వినగలిగిన దానికి సూచికగా చెప్పేది శ్రవ అన్న శబ్దం అనుకుంటే, శుచిశ్రవాహ ధర్మపూరితమైన, పుణ్యమైన, పావనమైనటువంటి శ్రావ్య స్వరూపములో ఉన్నవాడు అని, లేదా అటువంటి వాక్కులని అందించేవాడు పరమాత్మ అని చెబుతున్నారు. అదేవిధంగా మంగళకరమైనటువంటి శుభప్రదమైన, శుచి అంటే పవిత్రమైనది, పావనమైనది, గొప్పదైనది కదా. కాబట్టి శుచి శ్రవాహ అన్నప్పుడు కూడా అలాంటి మంగళకరమైన, పావనమైనటువంటి స్వరూపం ఆయనది. అందుకనే శ్రావ్యములుగా వేదాలని బయటకు ఉద్భవింపజేసిన వాడు కూడా ఆయనే. అంటే అట్లో ఉన్నది కూడా ఏంటి, ఆ వేద స్వరూపుడుగా ఉన్నది కూడా ఆయన. అంటే తర్వాత నామాల్లో అవే వస్తాయనుకోండి, మళ్ళీ చెప్పుకుందాం. శ్రవణం అనేదే ముఖ్యం. అంటే ఎందుకంటే వేదాలని శ్రావ్యములు అని కూడా అంటారు కాబట్టి, శ్రవణముల ద్వారా వచ్చినాయి కాబట్టి, ఆ వినసొంపైనది ఏదైతే ఉందో ఆ తత్వం, వేదముల్లో ఏమర్చబడిన భగవతత్వం ఏదైతే ఉందో అది ఆయనే కాబట్టి శుచిశ్రవాహ అని ఆయనని చెప్పడం జరుగుతుంది. అలా కాదు, నామార్థంగా సామాన్యమైన అర్థంగా కావాలి అనుకుంటే దివ్యమైనటువంటి కర్ణములు, చెవులు కలిగిన వాడు. అంటే మన వినికిడి శక్తి కూడా తానే అని ఇక్కడ అర్థం తీసుకోండి. ఇంకా ఆ చెవులు అందంగా ఉన్నాయా, పొడవుగా ఉన్నాయా, గుండ్రంగా ఉన్నాయా, ఇలాంటి ఆకారాలకు పోకుండా అంటే మనిషిలో ఉన్న వినికిడి శక్తి కూడా తానే. పుండరీకాక్షుడు అన్నప్పుడు దృష్టి శక్తి తానైనప్పుడు ఇక్కడ వినికిడి శక్తి తానే అన్న తత్వాన్ని ఇక్కడ మనం గ్రహిద్దాం, శుచిశ్రవాహ అని. కాబట్టి మంచి మాట్లాడడం, మంచి చూడగలగడం, మంచి వినగలగడం అనేది కూడా భగవతారాధనే అవుతుంది. ఎందుకంటే ఆ వినికిడి శక్తిగా భగవంతుడే ఉన్నప్పుడు, ఆ మాట్లాడే శక్తిగా భగవంతుడే ఉన్నప్పుడు, చూసే దృష్టిగా తానే ఉన్నప్పుడు, చూసేదంతా మంచిదవ్వగలిగితే లేదా విన్నదంతా మంచిదవ్వగలిగితే ఇంకా అంతకు మించిన భగవదారాధన ఏముంటుందండి. అందుకే ఎదుటి వాళ్ళని తప్పుగా భావించటము, వాళ్ళ మాటల్ని తప్పుగా స్వీకరించటము, తగ్గించటం వల్ల కూడా మనలో భక్తితత్వం, భగవతత్వం పెరుగుతాయన్నమాట. శుచిశ్రవాహ. తర్వాత అమృత. అమృత అంటే
మృతము లేనటువంటిది, నశించనటువంటిది అనే అర్థం వస్తుంది కదండి అమృతము అని అన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే అమరమైనది అమృతము, గిట్టడం అనేది లేనటువంటిది అమృతము అని ఒక అర్థమైతే, ఒక్కసారి భక్తుడికి అందితే అంటే ఎడిక్షన్ ఉంటుంది కదండి, డ్రగ్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మాదక ద్రవ్యాలకి బానిసైన వాడు వాటి నుంచి బయటికి రాలేడు. వాడికి ఆ మోహమాయలు అందులో తిరుగుతూ ఉంటేనే వాడికి సంతోషంగా ఆ అనుభూతి మాత్రమే వాడికి తృప్తిని కలిగిస్తుంది తప్ప వాటి నుంచి బయటికి రాగలిగితే వాడు అసంతృప్తి పరుడైపోయి ఉద్వేగానికి లోనైపోయి మానసికంగా వికలాంగుడైపోతాడు వాడు. అలాంటిదే భగవతత్వం కూడా, ఎందుకంటే అది అమృతమయమైనది. ఒక్కసారి ఆ అమృతాన్ని రుచి చూసిన భక్తుడికి ఇంకా అది దానికి బానిసైపోతాడట. అదే కావాలి అదే కావాలని ఎప్పుడూ కూడా అమృతమైనటువంటి భగవతత్వాన్నే కోరుకుంటూ ఆ పొందినంత వరకు దాన్ని ఆస్వాదిస్తూ అదొక లోకంలోకి వెళ్ళిపోయి ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోతూ భగవంతుణ్ణి అంత చక్కగా తను ఆస్వాదించగలుగుతాడనమాట. అటువంటి తత్వాన్ని సూచించే నామం అమృత అవుతుంది. అంటే ఈ అమృతాన్ని భగవంతుడు సేవిస్తే ఇంకా వాడికి ఇంకా మృతం అనేది లేదు. అంతే కదండి. ఒక్కసారి భగవతత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత శరీరానికి కలిగే మృత్యు బాధో ఇంకే బాధో వాళ్ళని కష్టపెడుతుందా? కష్టపెట్టదు కదా. ఎంతో మంది ఋషుల జీవిత చరిత్రల్లో, లేకపోతే మనకి రమణ మహర్షుల లాంటి వారి మహర్షుల జీవిత చరిత్రల్లో చిన్న చిన్న శారీరక బాధలు కూడా, చిన్నవి కాదు పెద్దవే మన దృష్టిలో, అలాంటి బాధలు కూడా వాళ్ళని ఏమీ అంటలేదు అని చెప్పినప్పుడు శరీరం వారు కాదు అన్న గ్రహణ వాళ్లకు వచ్చింది కాబట్టే లోపలున్న ఆత్మస్వరూపాన్ని మాత్రమే పట్టుకొని దాని ఎందే తదేక దృష్టితో వాళ్ళు ఉండగలిగారు. కాబట్టి శరీరానికి ఏర్పడుతున్న గాయాలు, దెబ్బలు, కష్టాలు, బాధలు, ఆకలి దప్పులు ఇవేవి వారిని అంటట్లేదన్నమాట. అంటే అటువంటి అమృతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గ్రహించిన వారికి నశించిపోయే ఈ శరీరంతో పని లేదు, ఇదేది వాళ్ళకి అంటదు అని చెప్పడం ఆ భగవంతుని యొక్క అమృత తత్వాన్ని సూచించే నామం అమృత. శాశ్వత స్థాణువు, స్థాణువు అంటే స్థిరంగా ఉండేది, శాశ్వతము అంటే ఎప్పటికీ ఉండేది అనేది కదా. ఎప్పటికీ భక్తులైన వాడి యందు కొలువై ఉండేవాడు, ఎప్పటికీ వారి నుంచి విడిపోనివాడు, వెళ్ళిపోనివాడు ఎవరు అంటే పరమాత్మ అని చెప్పే అర్థం శాశ్వత స్థాణువు. అంటే అది భక్తుల విషయంలో చూసుకున్నట్లయితే. కాలానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే అన్ని సర్వకాల సర్వావస్థల యందు స్థిరత్వముగా ఉన్నవాడు పరమాత్మ కాబట్టి శాశ్వత స్థాణువు. ఎప్పటికీ కూడా ఒకే స్థితిలో స్థిరముగా ఉన్నాడు అంటే స్థితి మారట్లేదు, పరిస్థితి మారట్లేదు, గమనము లేదు, ఎప్పటికీ ఒకేలా ఉన్నవాడు కాబట్టి శాశ్వత స్థాణువు. అంటే ఎప్పటికీ నిశ్చలముగా నిత్యమైన సత్యమైన నిశ్చలమైన భగవత్తత్వం, సచ్చిదానంద స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం, ఎప్పటికీ ఆనంద స్వరూపమే, ఎప్పటికీ సత్య స్వరూపమే, ఎప్పటికీ శాశ్వతమైన స్వరూపమే అని చెప్పడం శాశ్వత స్థానులో మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే ఆ పరమాత్మ ఆది మధ్యాంతరహితుడు కాబట్టి, అంటే ఆది మధ్య అంతము అనేవి లేనివాడు కాబట్టి ఆయనని శాశ్వత స్థాణువు అని తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత వరారోహ. ఆరోహము అంటే ఆరోహణ అవరోహణ తెలుసు కదండి. ఆరోహణ అంటే ఎక్కడం, అవరోహణ అంటే కిందకి దిగడం. కాబట్టి వరారోహో అన్నప్పుడు ఎదుగుదలే తప్ప తిరోగమనం లేని స్థితి. ఆరోహము అనే చెప్పారు కానీ అవరోహం చెప్పలేదు కదా. అది కూడా ఎటువంటిది? వరారోహో. వరము అంటే ఏంటి? వరములు కోరుకుంటున్నాం, వాళ్ళకి వరం ఇచ్చాడు భగవంతుడు అంటే ఆ వరం అనేది ఏంటి? అప్పటి వరకు ఉన్నదానికంటే ఉన్నతమైనది, విభిన్నమైనది, అంతకంటే గొప్పదైన దాన్నే వరం అని చెబుతాం. కాబట్టి ఇక్కడ కలిగే ఆరోహం ఏంటి? వరప్రదాయమైనటువంటి ఆరోహం. అదేంటి? భగవంతుని చేరడం. ఒక్కసారి అలా ఎదిగిన తర్వాత ఆయనతో సరి సమానంగా తీసుకెళ్లే వరాన్ని మనకి ఇచ్చిన తర్వాత ఇంకా తిరోగమనం ఎందుకుంటుంది? వాళ్ళు మళ్ళీ కింద పడిపోవడం అనేదే ఉండదు, వాళ్ళకి పొందినది కోల్పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్నే మనం వరారోహ అని చెప్తున్నాం. అంటే ఆ వృద్ధి ఎటువంటిదంటే దానికి ఎదుగుదలే తప్ప తగ్గుదల లేనటువంటి వృద్ధిని పొందుతాడనమాట భక్తుడు అనేవాడు భగవంతుని నమ్ముకున్నప్పుడు. అంటే భగవంతుడు అటువంటి వృద్ధిని భక్తుడికి ప్రసాదిస్తాడు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొక రకంగా ఏంటంటే పద్మనాభ శయనుడు కాబట్టి
అనంత పద్మనాభుడు అన్నప్పుడు ఆ ఆదిశేషుడిపై శయనించి ఉంటాడు కాబట్టి దాన్ని కూడా వరారోహ అంటే శేషువుపై శయనించి ఉన్నవాడిని కూడా వరారోహ అని సంబోధించడం జరుగుతుందట. అది ఒకటి. అంటే అత్యున్నతమైనటువంటి వృద్ధిని అటువంటి పరమపదాన్ని అందించగలిగిన వాడు అని చెప్పటం ఒక ఉద్దేశం అయితే, ఆదిశేషువుపై పవళించి ఉన్నవాడు అని చెప్పడం కూడా మరొక ఉద్దేశం అన్నమాట. అది వరారోహ. తర్వాత మహాతపాహ. మహాతపాహ అన్నప్పుడు ఇక్కడ తపస్సు అంటే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని సూచిస్తుందటండి. అందులోనూ మహా అంటే ఉన్నతమైన జ్ఞాన స్వరూపునిగా పరమాత్మను మనం తెలుసుకుంటున్నాం మహాతపాహలో. అంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానం మరి ఇంకెక్కడా ఉండదు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అంత ఉన్నతంలో ఇంకా మరి ఏ లోటు ఉండదు, కొదవ ఉండదు అనమాట. పరిపూర్ణమైనటువంటి అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అదే పరమాత్మ తత్వం అని తెలియపరిచేది మహాతపాహ అన్న శబ్దం అన్నమాట. కాబట్టి మహా అనేది మహోన్నతమైన, అన్నిటికంటే ఉత్కృష్టమైన అన్న అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి మహాతపాహ అని అన్నప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క పరబ్రహ్మ జ్ఞాన తత్వాన్ని, జ్ఞాన స్వరూపాన్ని మనం ఇక్కడ మహాతపాహ అంటే మహత్తు, గొప్పదైన దానిగా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఎందుకు అంటే అన్ని కర్మబంధనముల నుండి ఎలా మనల్ని విముక్తి చెయ్యాలో తెలిసిన జ్ఞానం ఆయనకి మాత్రమే పరిమితం. అది ఇంకెవరి వల్ల సాధ్యపడేది కాదు కదా. ఎవరో వచ్చి ఏవో జిమ్మిక్కులు టిమ్మిక్కులు చేసేస్తే గురువు అయిన వాడు కూడా పరమాత్మను చేరడానికి కావలసిన మార్గాన్ని నిర్దేశించి అందులో తనతో పాటు తీసుకువెళ్ళగలడేమో కానీ ఈ కర్మబంధనాల నుండి విముక్తి చేయలేడు. పరమాత్మ మాత్రమే కర్మబంధనాల నుండి విముక్తి కలిగించగలుగుతాడు. అది కూడా మనం నడుచుకుంటున్న నడవడికని ఆధారం చేసుకుని ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి పరబ్రహ్మమైనటువంటి జ్ఞాన స్వరూపుడు కాబట్టి అన్ని కర్మబంధనాల నుండి మనల్ని విముక్తి పొందిస్తున్నాడు. కాబట్టి పరమాత్మని మహాతపాహ అని చెప్పడం జరుగుతుందండి. ప్రతి మనిషికి లేదా ప్రతి జీవికి కూడా 3 రకాలైనటువంటి ముఖ్యమైన కర్మలు చెప్పబడతాయట. అవి ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, అలాగే సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే మనతో పాటు మనం చేసిన పాపపుణ్య ఫలితాలన్నీ కూడా క్యారీ అవుతూ మనతో పాటు వస్తూ ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటూ ఉంటారట. అవి మనం జన్మెత్తిన ప్రతిసారి కూడా మనతో పాటే ఉంటాయి. వాటి తర్వాత ప్రారబ్ధ కర్మలు అంటే ఏవైతే మనం మోసుకొస్తున్నామో మన పాపపుణ్య ఫలితాలను అనుసరించుకొని వాటిలో కొన్ని ఫలించి ఇప్పుడు మన అనుభవాల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనం అనుభవిస్తూ ఉంటున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్వజన్మ సుకృతాలే కదా. ఏ జన్మలో ఎప్పుడు చేసుకున్న సుకృతవో మనకి తెలియవు, అవి సుకృతాలో దుకృతాలో కూడా తెలియదు, అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు అవుతాయి. అంటే మన బ్యాగ్ లో ఉన్న పాప పుణ్య కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి ఒక పోర్షన్, కొంత భాగం ఫలించి ఇప్పుడు అవి మనకు అనుభవంలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రారబ్ధ కర్మలన్నీ తొందరగా అనుభవించేస్తే ఇంకా సంచిత కర్మల్లో వెయిట్ తగ్గుతుందన్నమాట. మళ్ళీ ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేస్తున్న వాటికి కూడా ఏవో ఫలితాలు ఉంటాయిగా, అవి అనుభవించాల్సింది తరువాత కాలంలో. అవి ఆగామి, రాబోయే కర్మలు అన్నమాట. ఈ 3 కర్మలని కూడా బ్యాలెన్స్ చేసుకొని కాదు, జీరో చేసేసినప్పుడే నిజమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించగలుగుతాం. కాబట్టి సంచిత కర్మలు ఎప్పుడు నశిస్తాయనేది మన చేతుల్లో లేదు. ప్రారబ్ధ కర్మలే అనుభవించి నాశనం చేసుకోవాలి. ఆగామి కర్మల గురించి ఇప్పుడు మనం ఎంత నడుచుకోగలుగుతామో, ఎలాంటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపగలుగుతామో వాటిని ఆధారం చేసుకుని ఆగామి కర్మలు ఉంటాయి. అంటే ఆగామి కర్మల్ని తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించి చేయగలిగిన పని అన్నమాట. సంచిత కర్మల్ని మార్చలేం, అవి ఆల్రెడీ అయిపోయినాయి, వచ్చేస్తున్నాయి. ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తూ తగ్గించుకోవాల్సిందే తప్ప ఇంక నేను అనుభవించలేనని దాని నుంచి క్విట్ అవ్వడానికి అవకాశం లేదు. మిగిలిందల్లా ఆగామి కర్మలు. అవి ఇప్పుడు మనం ఎలాంటి జీవన విధానాన్ని నడుపుతున్నాము, ఎటువంటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నామో దాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత వచ్చే ఆగామి కర్మలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం సరైన ధర్మబద్ధమైన జీవన విధానాన్ని గడిపితే వాటిని తగ్గించవచ్చు. వాటిని తగ్గిస్తే మన బ్యాగ్ కొంచెం వెలితి పడుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఈ సంచితంలో నుంచి కొన్ని ప్రారంభంలోకి వస్తే అలా మనం బ్యాగ్ని ఖాళీ చేసుకోవచ్చు. అంటే పాప ఫలితాలు ఉండద్దు,
పుణ్య ఫలితాలు ఉండద్దు. ఏమీ లేనప్పుడు మాత్రమే నిజమైన భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఏదున్నా సరే మళ్ళీ వాటిని అనుభవించడానికి పుట్టాల్సిందే. ఇప్పుడు అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు, భోగభాగ్యాలు భౌతికంగా అనుభవిస్తున్నాడు అంటే వాడికి పుణ్యఫలాలు ఉన్నాయి కాబట్టి వాటిని అనుభవించాల్సిన పరిస్థితి. లేదా వాడు పేదరికము, వాడు దరిద్రము, లేకపోతే అనారోగ్యాలు ఇవన్నీ అనుభవిస్తున్నాడు అంటే పాపకర్మల ఫలితాలు అనుభవిస్తున్నాడు. కానీ ఏదో ఒకటి అనుభవించడం అయితే తప్పట్లా. అంటే మన ప్రారంధంలోకి ఏవి ఫలదీకరించి వచ్చినాయో, ఏ ఫలాలైతే వచ్చినాయో పక్వానికి అవి మనం తీసుకుంటున్నాం. అవి పాపకర్మల పుణ్యకర్మల అనేది మనం అనుకుంటే జరిగేది కాదు కదా. అవి భగవద్ నిర్దేశకంలో ఏవి ఎలా జరగాలో అలా జరుగుతాయి. అందుకే మొన్ననే గురువు గారు చెప్తుంటే విన్నాను, ఎవడైనా పాపాలు ఎక్కువగా అనుభవించేస్తున్నాడు అంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎక్కువ బాధలు పడుతున్నాడు అంటే వాడి పాపకర్మలన్నీ అనుభవించేస్తున్నాడని వాడు సంతోషపడాలంటే. ఎందుకంటే పాపాల చిట్టా తగ్గిపోతుంది కదా, అప్పుడు పుణ్యాల్లోకి వస్తాడు. ఎవరైనా ఎక్కువ ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం గడుపుతున్నాడు అంటే వాడు పుణ్య ఫలాలన్నీ అనుభవిస్తున్నాడు అని అర్థం అంట. మరి ఈ పుణ్య ఫలాలు అనుభవించిన క్రమంలో తర్వాత వాడికి పాపాలే వస్తాయా ఇంకేంటా అనేది ఎవరికి తెలియదు కదా. కాబట్టి కష్టాలు అనుభవిస్తున్న వాడు సంతోషపడాలంట. పోన్లే ఇక్కడితో ఈ జన్మలో అయినా ఈ పాపాల చిట్టా అంతా పోయిద్ది, ఈ కష్టాలతో అన్నా తర్వాత అయినా సరే పుణ్యఫలాలు ఉంటే ఆ పుణ్యకర్మలను అనుభవిస్తూ మళ్ళీ భగవత్ ప్రాప్తికి మనం సాధన చేసుకోవచ్చు అని అనుకోవాలంట. తప్ప వాడికి ఎందుకు ఆ అదృష్టం పట్టింది, నాకెందుకు ఈ దరిద్రం పట్టింది అని బాధపడకూడదట. ఈ మధ్య విన్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. అందరం ఇది మనం పాటించాలి, ఆలోచించాల్సిన విషయం. ఎవరమో ఆలోచించం. ఆ సమయానికి ఏ కష్టం అన్నా రాగానే అయ్యో భగవంతుడా ఎందుకయ్యా నాకు ఈ కర్మ అంటాం. నిజంగా అది కర్మే, మన కర్మనే మనం అనుభవించాల్సింది కాబట్టి అనుభవిస్తున్నాం. కాబట్టి ఎందుకు ఈ కర్మ అనకుండా అమ్మయ్య సరే వచ్చిందా, ఎలాగో వచ్చింది, దీన్ని ఎలాగోలా గట్టెక్కే శక్తిని నాకు ప్రసాదించు, నేను గట్టెక్కేస్తాను, నాకు కూడా ఒక భారం తగ్గిపోతుంది అని దేవుణ్ణి వేడుకుందాం తప్ప ఇది నాకు ఎందుకు ఇచ్చావు, నా దగ్గర నుంచి దీన్ని తుడిచేసి తొలగించే అని మాత్రం అనద్దు. వచ్చిన దాన్ని అనుభవించే శక్తిని ఇవ్వు, దాన్ని గట్టెక్కే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించు అని కోరుకుంటే అవి అక్కడతో సమసిపోతాయి. తర్వాత మంచి, ఎప్పుడైనా సరే చెడు తర్వాత మంచి, మంచి తర్వాత చెడు వస్తూనే ఉంటాయి అనేది మనం నమ్మే విషయాలే కదండి. అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి తాపత్రయముల నుండి మనల్ని రక్షించేవాడు లేదా అటువంటి కర్మబంధాల నుండి విముక్తి కలిగించేవాడు పరమాత్మ. కాబట్టి ఆయన్ని మహాతపః, సర్వజ్ఞాన సంపన్నుడిగా మహాతపః అని స్వామిని సంబోధించడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఇవాళకి ఇక్కడతో ఆపేద్దాం, మిగిలినవి రేపటి క్లాసులో చూద్దాం.